సార్, లో కార్బ్ స్కూల్ మిత్రులందరికీ స్వాగతం. గత లైవ్ సెషన్లో డాక్టర్ పివి సత్యనారాయణ గారు మనుషుల ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యంపై చూపే ప్రభావం వివరించారు. దాంట్లో గట్ బ్రెయిన్ సంబంధం, గట్కి బ్రెయిన్కి ఉన్న సంబంధం, ప్రేగుల్లో ఉండే మైక్రోబయోం వలన మానసిక సమస్యలు ఎలా తగ్గుతాయో, ప్రేగుల్లో లీకీ గట్ సమస్య వస్తే బ్యాక్టీరియా, టాక్సిన్లు, జీర్ణం కాని ఆహార కణాలు రక్తంలోకి ప్రవేశిస్తే ఇమ్యూనిటీ స్పందన, క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఆటో ఇమ్యూన్ సమస్యలు తలెత్తే అవకాశం తెలియజేశారు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి సమస్యలను ఎలిమినేషన్ డైట్ ఎల్సిహెచ్ఎఫ్ డైట్ ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చునని తెలియజేశారు. అంతేకాక వేగుల్లో ఉండే బ్యాక్టీరియా వలన మన మానసిక ఆరోగ్యానికి దోహదం చేసే సెరిటోనియన్ 80% ఇక్కడే తయారవుతుందని కూడా తెలియజేశారు. కేవలం మందులపై ఆధారపడకుండా ఆహార అలవాట్లు మార్చుకోవటం, మెటబాలిక్ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ను అర్థం చేసుకోవటం ప్రధానమని కూడా తెలియజేశారు. తదుపరి లో కార్బ్ స్కూల్ సెషన్లో డాక్టర్ గారు గట్ బయోమ్ను ఆరోగ్యకరంగా ఉంచుకోవటానికి మనం ఏమేమి చేస్తే ఆరోగ్యంగా ఉండి మనకు మేలు చేస్తుందో తెలియజేస్తారు. మంచి బ్యాక్టీరియాను ఎలా పెంచుకోవాలి, చెడు బ్యాక్టీరియాను ఎలా తగ్గించుకోవాలి కూడా తెలియజేస్తారు. ఈ సెషన్లో మిత్రులందరికీ స్వాగతం. ఈ సెషన్కు థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ పివి సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం. గత కొద్ది వారాలుగా మనం గట్ బయోము, దానివల్ల జరిగే అనారోగ్య పరిస్థితులు, ఆరోగ్యం ఎలా మర్చిపోవచ్చు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ వారం ముఖ్యంగా ఏ పనులు చేస్తే మన శరీరంలో ఉన్న గట్లో ఉన్న ఈ బ్యాక్టీరియా ఆరోగ్యవంతంగా మారి మనకి మంచి ఆరోగ్యాన్ని ఎలా కలుగజేస్తాయో తెలుసుకుందాం. ఇంతకుముందు అలాగే మనం ఏం తెలుసుకోవాల్సింది అంటే, ఆరోగ్యానికి మందులు ఎలానో ఆహార విధానం కూడా ఒక మందు లాంటిది. మిగతా మందుల్లానే ఆహారం వల్ల కూడా మంచి చెడు జరిగే అవకాశం ఉంది. ఈ వీడియోలో చెప్పినవి సమాచారం మరియు అవగాహన కొరకు మాత్రమేనని గ్రహించగలరు. ఎవరైనా ఈ పద్ధతిని అవలంబించాలి అంటే ఎల్సిహెచ్ఎఫ్ ఆహార విధానాన్ని అమలు చేస్తున్న వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. ఇంతకు దాకా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ముఖ్యమైన మార్పులు ఈ గట్ బయోం వల్ల మనకు జరిగేది, ఎక్కువ అత్యంతకరమైన నష్టం కలుగజేస్తుంది ఈ లీకీ గట్ థియరీ అని చెప్తున్నాం. వీటిలో ఇంత ముందాక కూడా మనం తెలుసుకుంది అంటే, గట్లో ఉండవలసిన ఈ లక్షల కోట్ల సూక్ష్మక్రిములు గట్లోనే ఉన్నంత వరకు మనకు అంత ప్రమాదం రాదు. కానీ అవి ఆ గట్ బ్యారియర్ని దాటి మన రక్తంలోకి ప్రవేశించినప్పుడు మనకి ఎన్నో రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఎన్నో రకాల అనారోగ్య పరిస్థితులు ఏర్పడడం తెలుసుకున్నాం. ఈ మాట ఇంకా విపులంగా ఈ ఉన్న ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని ఏ విధంగా పెంచి పోషించుకోవచ్చు, ఈ అనారోగ్యకరమైన ఈ బ్యాక్టీరియాని ఎలా తగ్గించుకోవాలి అన్న పరిస్థితులు చూద్దాం. మనం తెలుసుకుంది ఇంత సింపుల్. యాక్నే దగ్గర నుంచి పెద్ద పెద్ద డిసీజులు, మానసిక వ్యాధుల దాకా కూడా ఈ గట్లో ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని కూడా మనం తెలుసుకున్నాం. ఆ విధంగా చూసినట్టయితే వీటిలో ఈ గట్లో ఉన్నటువంటి మనం తిన్న ఆహారం, ఈ బ్యాక్టీరియా కలిసి ముఖ్యంగా ఎగ్ లాంటివి, అలాగే ఎన్నో రెడ్ మీట్లోంచి వాటి ఉన్న ఈ కొలిన్, ఇది మెయిన్గా అందరూ కూడా ఈ రెడ్ మీట్ని బహిష్కరించడానికి ముఖ్యమైన కారణాల్లో ఈ కొలిన్ అన్నది ముఖ్యమైనది. ఈ కొలిన్ గనక ఈ బ్యాక్టీరియాతో ఇంటరాక్ట్ అయ్యి, ఇవన్నీ మామూలుగా జరిగేవి అందరిలోనూ,
ఒక టామో అన్న ఒక పదార్థం తయారవుతుంది. దీన్నే ట్రైమిథైలమైన్ ఎన్ ఆక్సైడ్ అంటారు, టామో. దీని ద్వారానే మనకి ఎన్నో అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయని చాలా మంది గుర్తించారు. అలాగే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనం తీసుకునే వీటి గురించి ఇంకా విపులంగా చెప్తాను నేను. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి వేగవంతంగా మనకి ఎనర్జీని ఇవ్వడానికి, తర్వాత మన మెదడుని చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడేవి. ఇవన్నీ కూడా ఈ కొలీన్ అన్న బేసిస్ నుంచే వస్తాయి. ఈ కొలీన్ సమృద్ధిగా దొరికేది మన ఎగ్ ఎల్లో, అలాగే రెడ్ మీట్. ఈ రెండు కూడా వీటికి కంట్రిబ్యూట్ చేస్తాయి. కొంతవరకు ఈ కన్వర్షన్ దాకా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ ఈ టామో అన్నది కొద్దిమంది లివర్లోకి వెళ్ళిన తర్వాత అది ఫ్యామోగా మారుతుంది. ఈ ఫ్యామోగా మారిన తర్వాత అది ఒక రకమైన కొన్ని జబ్బులు మనకు కలగజేసాడు. ముఖ్యంగా ఈ ఎథెరోస్క్లెరోసిస్ అంటే మన రక్తనాళాల్లో పూడికలు రావడం, అలాగే మనకున్న రక్త ప్రసరణ ఎక్కువ జరగడం, హార్ట్ ఫెయిల్యూర్ లాంటివి జరగడం, అలాగే ఎట్రియల్ ఫిబ్రిలేషన్ అనే ఒక కండిషన్. మనకి గుండె మామూలుగా ఒక రిథంలో స్పందించవలసింది ఇర్రెగ్యులర్గా స్పందించడం వల్ల కలిగే ఈ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ హార్ట్కి మారిపోవడము. ఇలాగే మనకున్న కార్డియోమైపతి అంటే మన కండరం, గుండె కండరం అది ఒక స్కార్ టిష్యూలా మారిపోవడం, దీన్నే మైకార్డియల్ ఫైబ్రోసిస్ అంటారు. ఇటువంటి కారణాలన్నీ వస్తాయి. ఈ కొలిన్ ఎంత ఎక్కువ ఉంటే అంత వద్దు అన్నది ఇంత పూర్వం దాకా మనం చెప్తూ వచ్చింది. కానీ అన్ని వేళ ఈ టామో అన్నది ఇదే పరిస్థితిని మనకు కలగజేయదు. కానీ కొంతవరకు ఇది కలగజేసే అవకాశం ఉంది. ఆ విధంగా మనం తెలుసుకోవాల్సిందంటే ఈ ట్రైమిథైలమైన్ ఎన్ ఆక్సైడ్ అన్నది ఈ మూల కారణం మన శరీరంలో జరిగే చాలా జబ్బులకి, ఇలాగే ఉన్నటువంటి ఎన్నో గుండె సంబంధించిన వాటికి, వీటన్నిటికీ కూడా మూల కారణంగా ఈ టామో అన్నది మన గట్లోంచి వెళ్ళి లోపలికి వెళ్ళి మన లివర్లో కొన్ని అది రూపాంతరం చెందిన తర్వాత జరిగే ఈ నష్టాలు, వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం. అట్లాగే ఈ టామో, ఈ ఫ్యామో ఇవన్నీ కూడా మనం తిన్న ఆహార పదార్థాన్ని డైటరీ ఇంటేక్ ఆఫ్ ది ఫాస్ఫేటిడైల్ కొలీన్ అన్నది ఈ ముఖ్యమైనది. ఇది కొవ్వు పదార్థాల్లోనూ ఈ వెజిటబుల్స్లో కూడా ఉంటుంది, కానీ ఎక్కువ పళ్ళల్లో యానిమల్ నుంచి వచ్చిన వాటిలో ఉంటుంది. దీనికి దానికి ఉన్న లింకు ఆ విధంగా హై ఫ్యాట్ డైట్కి దీనికి కూడా ముడిపెట్టడం జరిగింది. ఈ ట్రైమిథైలమైన్ ఆక్సైడ్ అనే దాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకుంటే ఇవి గుండె జబ్బులకి వాటికి అన్నిటికీ కూడా ఇది రూపాంతరం చెందిన తర్వాత, ముఖ్యంగా ఎఫ్ఎంఓ ఇవన్నీ ఇలా మారిన తర్వాత వచ్చే నష్టం. కానీ సర్వసాధారణంగా ఇవన్నీ మామూలుగా జరుగుతాయి. ఈ జరిగినవన్నీ ఇదే ప్రాబ్లం కలగజేయాలని కూడా లేదు, మిగతా ఎన్నో పరిస్థితులు కలిస్తే తప్ప. ముఖ్యంగా ఈ లైపోపాలిసాక్రైడ్ అన్నది బ్యాక్టీరియల్ కవరింగ్తో పాటు ఇంకొక విష పదార్థం లాంటిది మన శరీరంలో ప్రవేశిస్తుంది. ఈ రెండిట్ల కలయిక వల్లే మనకి ఎక్కువ నష్టాలు జరుగుతాయి. ఈ ఒక్కటే టామో ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన మనకి నష్టాలు జరగవు. ఈ డిఫరెన్స్ కూడా కొంతవరకు మనకి అవగాహన లోపం వల్ల మొత్తం అంతా బ్లేమ్ దీన్నే చేస్తుంది. ఈ విధంగా గట్ బ్యాక్టీరియాని ఏ విధంగా మార్చుకోవచ్చు, మన చెడ్డ చేస్తున్న బ్యాక్టీరియాని హెల్దీ బ్యాక్టీరియా ఏ విధంగా మారుతుంది అన్న ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి మన గట్ బ్యాక్టీరియా మొదలైన దగ్గర నుంచి చిట్ట చివరి దాకా. అందుకోసం ఏ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అని తెలియడానికి ఎర్లీ లైఫ్ అండ్ హోస్ట్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఇంకా పుట్టకపోవడమే ఏం జరుగుతుంది, మనం పుడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అన్నవి ఫ్యాక్టర్స్. ఈ గట్ బ్యాక్టీరియా మనకి ఎటువంటి గట్ బ్యాక్టీరియా ఉండాలి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి మొత్తం గట్ అంతా స్టెరైల్గా ఉంటుంది, అంటే దాంట్లో బ్యాక్టీరియా ఉండే అవకాశం లేదు. మొట్టమొదటిసారిగా మనం నార్మల్ డెలివరీ అవుతున్నప్పుడు బర్త్ కెనాల్ నుంచి మనం పుట్టుక జరిగినప్పుడు పిల్లవాళ్ళు ఈ వెజైనా అన్న ఏరియా నుంచి బయటకు వస్తారు. ఈ వెజైనాలో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా ఈ జరుగుతున్న ప్రాసెస్లో, ఈ డెలివరీ జరుగుతున్న అదే ఓ 40 నిమిషాల నుంచి ఓ గంటన్నర దాకా కూడా జరుగుతుంది ఈ మూడో ఫేజీ. ఈ మూడో ఫేజ్లో అది ఎంతసేపు మనం అది ప్రొలాంగ్ అవుతే అంత ఎక్కువ
తల్లి నుంచి ఈ గట్ బ్యాక్టీరియా అన్నది ఈ చిన్న పిల్లల నోటిలో ద్వారా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అదే సిజేరియన్ సెక్షన్ చేసుకున్న వాళ్ళు అయితే ఈ వెజైనాలో ఉండేటువంటి బ్యాక్టీరియా వెళ్ళవు. ఆ సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత తల్లి చర్మం మీద ఉండేటువంటి బ్యాక్టీరియా అవి ముఖ్యంగా ఈ పిల్లల్లో వస్తాయి. అంచేత చర్మం నుంచి వచ్చిందే బ్యాక్టీరియా, ఈ వెజైనా నుంచి వచ్చింది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ మందికి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఈ వెజైనాలోంచి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఈ సిజేరియన్ సెక్షన్ వాళ్ళకి ఇవి అందుబాటులో ఉండవు. ఆ చర్మం నుంచి ఉన్న కంటామినేషన్ ఎక్కువ జరుగుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకోసం నార్మల్ డెలివరీనా సి సెక్షన్ డెలివరీనా అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా చూసినట్టయితే మనకి ఈ వెజైనా నుంచి వస్తున్నప్పుడు ఈ డెలివరీ జరిగినప్పుడు ముఖ్యంగా బ్యాక్టీరాయిడ్స్, బైఫిడో బ్యాక్టీరియా ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఇటువంటి. అలాగే సిజేరియన్ సెక్షన్ ఆ మెటర్నల్ ఎఫ్ఎంటి అన్నారు. ఇది ఫీకల్ మెటర్నల్ ట్రాన్స్ప్లాంట్. ఇది మళ్ళీ తర్వాత చివరిలో మాట్లాడతాను. అలా కాకుండా సి సెక్షన్ చేసుకున్న వాళ్ళు అయితే ఈ లాక్టోనోస్పైరనాక్ట్ అనే రూమినో కోకో కెకేసియా ఇటువంటివి ఈ బ్యాక్టీరియా వస్తాయి. సో వీటిలో ఈ తేడా వల్లే మనకి వెజైనల్ డెలివరీకి సిజేరియన్ సెక్షన్ బేబీకి చాలా తేడా ఉంటుంది. అంటే మనం పుట్టినప్పుడే మనకి ఏ గట్ బ్యాక్టీరియా ఉండాలి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా వెజైనల్ డెలివరీ ఉన్న బేబీకి ఈ లాక్టోబాసిలస్, బైఫిడో బ్యాక్టీరియా ఇవన్నీ ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇవి ఎంత పెంచుకోగలిగితే సబ్సిక్వెంట్గా అంత మంచిది. అందుకోసమనే మనం ఏంటంటే సిజేరియన్ సెక్షన్ బేబీస్కి ఈ డెలివరీ ప్రాసెస్లో మిస్ అయిన వాటిని ఈ వెజైనా నుంచి ఒక స్వాబ్ తీసుకుని అది తల్లికి నిపుల్కి రాసినట్టయితే ఫస్ట్ సక్ ఆఫ్ ది బేబీ కొంతవరకు స్కిన్ నుంచే వెళ్తాయి. కానీ ఈ వెజైనాలో ఉన్న పూర్తిగా మిస్ అయిన సి సెక్షన్ వాళ్ళకి కూడా మనం కాంపెన్సేట్ చేయడానికి తల్లి డెలివరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ సక్ అది బ్రెస్ట్ మిల్క్ తీసుకుంటున్నప్పుడు ఈ వెజైనాల నుంచి తీసిన ఈ సెక్రీషన్స్ అన్ని మనం ఈ నిపుల్ చుట్టూ రాసినట్టయితే బేబీకి ఆ మిస్ అయిన వెజైనా డెలివరీ వల్ల మిస్ అయినటువంటి కూడా కొంతవరకు మనం కాంపెన్సేట్ చేయొచ్చు అన్నది ఒక థాట్గా ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది పీడియాట్రిషియన్స్ ఈ సి సెక్షన్ బేబీ సి సెక్షన్ ద్వారా డెలివరీ అయిన బేబీస్ కి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అట్లాగే అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొఫౌండ్ ఇంపార్టెంట్ కలగజేసేది మనం తీసుకున్న ఆహారం. ఎంత ఆహారం, ఎటువంటి ఆహారం మనం తీసుకుంటున్నాము అన్న దాంట్లో చిన్నపిల్లలోనే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కొంతవరకు తల్లి కంట్రిబ్యూట్ చేసే ఈ బ్యాక్టీరియా హెల్దీ బ్యాక్టీరియా జరుగుతుంది. అలా కాకుండా ఏ కారణం చేతైనా తల్లి పాలు మిస్ అయ్యి ఈ ఆర్టిఫిషియల్ ఫీడ్స్ కనీసం 6 నెలల దాకా తాగించవలసి ఉంటుంది. ఎవరికైతే 6 నెలల దాకా సరిపడిన పాలు ఉండవో, ఎవరైతే ఆర్టిఫిషియల్ ఫీడ్స్కి తొందరగా మారుతారో వాళ్ళందరికీ కూడా ఈ డైట్ ద్వారా వచ్చేటువంటి చిన్నపిల్లలు మిస్ అవుతుంది. ఈ తర్వాత కూడా ఈ మనకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనం ఎటువంటి ఆహారం తింటున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో మనం పెరుగుతున్నాం, ఎటువంటి జీవన శైలి మనం అలవరుచుకున్నాము అన్నది ప్రతి దశలోనూ ఈ గట్ బ్యాక్టీరియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అవి రూపాంతరం చెందుతూ ఉంటాయి. మనం చచ్చిపోయేదాకా కూడా ఆ విధంగా రూపాంతరం చెందుతాయి. వీటిల్లో మనం తీసుకున్న ఆహారంలో అతి ముఖ్యమైనది ఫైబర్. ఈ ఫైబర్ని అవి ఆహారంగా తీసుకుని అవి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అన్న రూపాంతరంగా వీటన్నిటిని ప్రొడ్యూస్ చేస్తాయి. వీటినే బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అని, ఎసిటోన్ అని ఈ కీటోన్ బాడీస్కి ఈ ఫైబర్ తిన్న బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఇంక్లూడింగ్ వైటమిన్ B12 ఇటువంటి ఎన్నో మనకు ఉపయోగకరమైన పదార్థాలన్నిటినీ కూడా ఇవి ఈ ఫైబర్ తినడం వల్ల జరుగుతుంది. అందుకోసం ఎవరి డైట్లో అయినా ఈ ఫైబర్ కనుక తక్కువ ఉన్నట్టయితే వాళ్ళల్లో కొన్ని ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. అలా అని చెప్పి అందరికీ ఫైబర్ ఇవ్వలేం. ఈ ఫైబర్ అన్నది కొద్ది మందిలో ఈ గట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది హాని చేస్తుంది. అంచేత ఫైబర్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్నది మనం తెలుసుకుని ఎక్కువ మంది 100కి 80 నుంచి 90 మంది దాకా ఈ గట్ని ఉన్న ఫైబర్ని వాడుకునే మంచి జరుగుతుంది. ఒక 5% మందికి ఈ ఫైబర్ని వాడుకోవడం వల్ల కొన్ని నష్టాలు వస్తాయి.
అటువంటి వాళ్ళకి తప్ప 190-95 పాళ్ళు దాకా ఈ ఫైబర్ని తినడం వల్ల మంచిగా జరుగుతుంది. అలాగే ఈ గట్లో మన ప్రొటెక్టివ్ లేయర్, ముఖ్యంగా ఒక మ్యూకస్ లేయర్ అని చెప్పాము. ఈ మ్యూకస్ లేయర్ వల్ల ఒక ఇంపార్టెంట్ బ్యారియర్ ఏర్పడుతుంది. ఈ మ్యూకస్ లేయర్ కనుక పూర్తిగా లేని పక్షంలో మనకున్నటువంటి చిన్న ప్రేవుల్లోనూ పెద్ద ప్రేవుల్లోనూ ఉన్న ఈ ప్రేవుల్లో ఉన్న ఇంటెస్టైనల్ మ్యూకోజా అంటారు. ఆ బ్యారియర్కి ఈ బ్యాక్టీరియాకి లోపలికి వెళ్లకుండా ఉపయోగపడేది ఈ మ్యూకస్ లేయర్. ఈ మ్యూకస్ లేయర్ అన్నది ఈ ఫైబర్ ఎంత తింటే అంత వస్తుంది. ఒకవేళ ఫైబర్ లేక ఈ మ్యూకస్ లేయర్ కూడా కుదించకపోతే అప్పుడు బ్యాక్టీరియా తొందరగా మన శరీరంలోకి రక్తంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు దాన్నే లీకీ గట్ సిండ్రోమ్ అంటాం. దానివల్లే ఎక్కువ నష్టాలు జరుగుతూ ఉంటాయి. సో ముఖ్యంగా ఫైబర్ ఏమిటి? మనం తినే ఆహార పదార్థంలో పీచు పదార్థం అంటాం తెలుగులో. ఇటువంటివి ప్లాంట్ ప్రొడక్ట్స్ నుంచి ఎక్కువ వస్తాయి. ముఖ్యంగా ఈ బ్రోకలీ, ఈ నట్స్లో ఉన్న పై పొరలు, అలాగే ఎన్నో ఆకుకూరలు, కాయగూరలు, ఇటువంటి బూడిద గుమ్మడికాయ, అలాగే పళ్ళు, బనానా, క్యాప్సికము, ఇటువంటి ఎన్నో నట్స్, మొక్కజొన్నలు, ఇవన్నీ కూడా పల్సస్, వీటన్నిటిలో కూడా ఈ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్ ఉన్నవి ఎంత ఎక్కువ తినగలిగితే కొంతమందికి దీంతో పాటు వచ్చే ఈ ఫైబర్కి కార్బోహైడ్రేట్స్, ఇది కూడా ఒక రకమైన కార్బోహైడ్రేటే. కానీ ఈ ఫైబర్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి సాల్యుబుల్ ఫైబరు, ఒకటి ఇన్సాల్యుబుల్ ఫైబరు. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎంతవరకు తింటే అంతవరకు ఈ గట్లో ఉన్న బ్యాక్టీరియాకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా సాల్యుబుల్ కానీ ఫైబర్ తింటే, ముఖ్యంగా ఈ యాపిల్, బనానాలోను, ఇటువంటి వాటి వేడి వేడి అన్నంలోను ఉండేదంతా సాల్యుబుల్ ఫైబర్. అవన్నీ లోపలికి వెళ్ళి కార్బోహైడ్రేట్స్ ఎలా పనిచేస్తాయో అలాగే పనిచేస్తాయి. అంచేత మనం తీసుకున్న ఫైబరు దాని క్వాలిటీ ఎటువంటిది, ముఖ్యంగా దాంట్లో ఈ రెసిస్టెంట్ స్టార్చ్ అంటాం, అలాగే ఇవి ఇన్సాల్యుబుల్ ఫైబర్, దీని ఎంత పాళ్ళలో తింటున్నాము అన్నది ఇంపార్టెంట్. అలా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ హైలీ ప్రాసెస్డ్ ఈ ఫుడ్స్, షుగరు, సాచురేటెడ్ ఫ్యాట్స్, వీటిలో చాలా మట్టుకు అసలు ఫైబర్ అనేది తీసేస్తారు. ఈ ఫైబర్ ఎంత కాలం దాంట్లో ఉంటే అంత తొందరగా ఆ పదార్థాలు చెడిపోతాయి. పదార్థాలను స్టోర్ చెయ్యాలి అంటే ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఆ ఫైబర్ని తీసేయడం. ఆ ఫైబర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ పదార్థంలో మనం తినే ముందు అవి బయట ప్రపంచంలోనే అవి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా కుళ్ళకుండా ఉండాలి. దాన్నే ర్యాన్సిడ్నెస్ అంటారు. ఆ ర్యాన్సిడిటీ రాకుండా అవి ఫ్రెష్గా ఉండాలి అంటే పళ్ళల నుంచి మిగతా ఉన్న ఎన్నో రకరకాల ప్రాసెస్డ్ ఫుడ్లో ఈ ఫైబర్ని తీసేయడం ముఖ్యమైన ప్రాసెస్. దీనివల్ల ఎక్కువ నష్టాలు ఉంటాయి. ఆ విధంగా వెస్టర్నైజ్డ్ ఫుడ్స్, ఏ విధంగా మనం రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎంత ఎక్కువ తింటాం అంటే గోధుమలో ఉన్న ఫైబరు అది మైదా పిండి తయారు చేసి దాన్ని బిస్కెట్ రూపంలోకి మార్చినప్పుడు దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ అంతా కూడా తగ్గిపోతుంది. అలా తగ్గడం వల్లే అవి 6 నెలలు, ఏడాది కూడా వాటిని మనం స్టోర్ చేసిన పాడవని లక్షణం వస్తుంది. ముఖ్యంగా కమర్షియల్గా చేసుకోవాల్సిన ఎన్నో పదార్థాలకి ఈ ఫైబర్ అన్నది శత్రువు. అందుకోసమే ఈ ఇండస్ట్రియల్ గెయిన్స్ అందరూ ఈ ఫైబర్ని ఎంత వీలుంటే అంతవరకు తగ్గిస్తారు. అలాగే మెడికేషన్స్ మనం తీసుకున్న వాటిలో చాలా మట్టుకు మెడికేషన్స్ ఈ గట్ బ్యాక్టీరియా యొక్క ఉనికిని వాటిని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా అటువంటి వాటిలో ఉన్నది యాంటీబయాటిక్స్. ఇవి సర్వసాధారణంగా మీరు అందరూ చూసే ఉంటారు. ఈ యాంటీబయాటిక్ ఎంత వాడితే మనం యాక్చువల్లీ ఇస్తున్నది యాంటీబయాటిక్ కొన్ని క్రిములు సంహరించడానికై ఈ మందులు ఇస్తాం. కానీ మనం అనుకున్నట్టుగా మనకు అనారోగ్యం కలగజేసే క్రిములనే చంపి ఆరోగ్యం కలగజేసే క్రిముల్ని చంపకుండా ఈ యాంటీబయాటిక్స్ పనిచేస్తే మనం వీటిని తీసుకోవడం వల్ల ఏ నష్టం జరగదు. కానీ మనం తీసుకున్న మందులకి ఒక్కోసారి ఆ డిస్టింక్షన్ తెలియదు, మంచి బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా అని. అవి యూనిఫామ్గా కార్పెట్ బ్యాంకింగ్ లాగా వారిలో బాంబులు వేస్తున్నప్పుడు ఆ శత్రువు ఎవరో తెలియనప్పుడు ఓవర్ నైట్ వచ్చి అలా ఎన్నో ప్రదేశాల్లో వాళ్ళు బాంబులు వేసినప్పుడు దాంట్లో ఆర్మీయే కాకుండా సివిలియన్స్ కూడా చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే యాంటీబయాటిక్ మనం ఉద్దేశించిన కొన్ని రోగాల్ని అదుపులో ఉంచడం కోసం వాడుతున్న యాంటీబయాటిక్స్ మన శరీరంలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాని కూడా చంపేయడం వల్ల మనకి ఎక్కువ నష్టాలు జరుగుతూ ఉంటాయి. అందుకోసమే మీరు యాంటీబయాటిక్స్ వాడినప్పుడల్లా
మీ నోటి పూతలు రావడం, దానివల్ల డయేరియాలు రావడం, ఇలా ఎన్నో డెఫిషియన్సీస్ వైటమిన్స్ రావడం, ఈ లాక్టోబాసిల్లస్ అన్న మంచి బ్యాక్టీరియా చచ్చిపోవడం. అందుకోసమని ఈ బ్యాక్టీరియాని కూడా సప్లిమెంట్ చేసే మందులు ఈ యాంటీబయాటిక్స్తో పాటు మీకు జోడించి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకోసమని మనం తెలియవలసింది అంటే యాంటీబయాటిక్స్ వాడినప్పుడల్లా మనకి మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా రెండు జరిగిపోతాయి. ఈ యాంటీబయాటిక్ యూసేజ్ ఈ మధ్య కాలంలో ఎంత పెరిగింది అంటే, పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 నెలలు అంటే ఇన్ఫాంట్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా చాలా మందికి అమెరికా, యూరప్ దేశంలో ఆ దశకు వచ్చేప్పటికే 1365 కోర్సుల యాంటీబయాటిక్స్ మీరు వాడడం అన్నది ప్రతి 1000 చిన్నపిల్లలను చూస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఇంతకుముందు ఇంత ఎక్కువ యాంటీబయాటిక్స్ చిన్నపిల్లలు వాడేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు వస్తున్న ఎన్నో రకరకాల ఇన్ఫెక్షన్ కోసం అయితే, వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితుల వల్ల అయితే, మనకి అంతవరకు తెలిసి తెలియని విధానాల వల్ల ఇంత చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల వాళ్ళలో ఉన్న గట్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా కూడా దెబ్బతినడం వల్ల వీళ్ళందరికీ ఎన్నో రకరకాల జబ్బులు ఈ పుట్టిన వెంటనే వాడుతున్న యాంటీబయాటిక్స్లో ఉన్న పిల్లల్లో ఈ ముఖ్యంగా ఆటిజం డిజార్డర్స్ అంటారు. ఇటువంటి జబ్బులన్నీ పెరిగిపోవడానికి ఇది ఒక ముఖ్య కారణంగా పేర్కొంటున్నారు. అలాగే ఇవన్నీ యాంటీ బ్యాక్టీరియా ఎంత వాడితే మనం ఉపయోగపడేటువంటి ఎన్నో మంచి ఆ, వీటిలన్నీ ట్రీట్మెంట్ ఒక్కసారి గనక ఈ యాంటీబయాటిక్ కోర్స్ కంప్లీట్ చేసినట్టయితే ఒక చచ్చిపోయిన ఈ బ్యాక్టీరియా మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి మంచివి కనీసం 6 నుంచి 8 వారాలు పడుతుంది అన్నది ఎంతో మంది శాస్త్రకారులు చెప్తున్నారు. ఈ 6-8 వారాల్లో అవి గనక పూర్తిగా కోలుకోలేని పక్షంలో ఇంకా ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు చూసినట్టయితే వీటిలో ఎంత పర్సెంట్ ఈ ఆల్ఫా డైవర్సిటీ అంటారు దీన్ని, ఈ గట్లో ఉండేటువంటి డైవర్సిటీ బ్యాక్టీరియా, ఈ డైవర్సిటీ తగ్గిపోయి కొన్ని మాత్రమే పెరిగి కొన్ని మాత్రం చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ డైవర్సిటీ అన్నది ఎంత తగ్గిపోతే అంత రకాల జబ్బులు వస్తాయి అన్నది వేరియస్ స్టడీస్, ఇవన్నీ కూడా పబ్లిష్ అయిన స్టడీస్. అట్లాగే మనకి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది? ఒకసారి చచ్చిపోయినవి అవి చూసినట్టయితే చాలా మందికి మనం తీసుకున్న ఆహారంలో మనకున్నటువంటి ఇవి కోలుకోలేనంత పరిస్థితి ఉన్నటువంటి ఆహారాన్ని మనం తింటున్నాం. ఇప్పటిదాకా జరిగింది 1850 సంవత్సరం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైనప్పటి నుంచి ఈ 2010, 25 దాకా మనం చూసినప్పుడు, తర్వాత ప్రొజెక్ట్ చేసిన 2050 దాకా ఈ ఫైబర్ ఎంత తగ్గిపోతే మనం తీసుకున్నటువంటి ఈ మోడర్న్ ఫుడ్ ఎంత ఎక్కువ తింటే ఫైబర్ లేని ఫైబరు అన్ని రకాల మనకి జబ్బులు వస్తాయి అన్నది చాలామంది ఊహాగానాలే కాకుండా ఇది నిజం అని నిరూపిస్తున్నారు. ఈ విధంగా జరిగితే ఈయన మార్టిన్ బ్లేజర్ అనే ఆయన న్యూయార్క్ యూనివర్సిటీ దాంట్లో ప్రొఫెసరు, ఈయన పుస్తకం కూడా రాశారు. ఈయన చెబుతున్న ఏంటి, స్ట్రక్చర్ అది మైక్రోబాడీగా మారుతుంది. అలాగే చేంజ్ బాడీ కాంపోజిషన్ ప్రమోట్ ఫ్యాట్ డిపాజిషన్. దీనివల్ల మన శరీరంలో అబ్జార్బ్ అయ్యేటువంటి ఎన్నో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాటు, వీటిలో ముఖ్యంగా ఈ ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవ్వాలి, ఈ ఫ్యాట్ యొక్క రూపాంతరం ఎలా చెందుతుంది, ఇది ఉపయోగపడే ఫ్యాట్గా ఉంటుందా, ఉపయోగం లేని ఫ్యాట్ ఉంటుందా, దీనివల్ల ఈ బ్యాక్టీరియా మారినప్పుడు చాలా మందిలో స్థూలకాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు లేని స్థూలకాయం ప్రపంచ దేశాల్లో ఈ మోడర్న్ ఫుడ్ తింటున్నప్పుడు వచ్చే ఫ్యాటు, అలాగే ఈ స్థూలకాయానికి కూడా ఒక ముఖ్యమైన కారణంగా ఈ బ్యాక్టీరియాని పేర్కొంటున్నారు. అలాగే మెటబాలిక్ సిండ్రోమ్ అని ఇంతకుముందు రోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఇన్సులిన్ యొక్క స్థితిగతులను మారుస్తూ ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఉన్న ముఖ్యమైన 5 వాటిలోనూ ఎక్కువ ప్రమాదం తీసుకొచ్చేటువంటిది ఇన్సులిన్ రెసిస్టెన్స్. అటువంటిది ఈ ప్రీ డయాబెటిస్ అన్న స్టేజ్ని ఈ బ్యాక్టీరియా కలగజేయడము, మనం తీసుకున్న పదార్థాలని సరిగ్గా రూపాంతరం చెందవలసిన విధంగా చెందకుండా వాటిని సక్రమ మార్గంలో ఉంచకుండా ఉండడానికి కూడా కారణం ఈ బ్యాక్టీరియా. దీనివల్ల వచ్చేటువంటి మనకున్న జనరల్ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పూర్తిగా మారిపోవడం, దానివల్ల ఎంతోమంది చిన్న వయసు నుంచే కొన్ని కొన్ని రకాల జబ్బులకి ఎక్స్పోజ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అన్న వాటిలో ముఖ్యంగా మనం వాడుతున్న యాంటీబయాటిక్స్, వీటిలో అందరూ ఏదో జబ్బుల కోసమని యాంటీబయాటిక్స్ వాడడం. అన్నిటికన్నా ముఖ్యమైనది యానిమల్ హస్బెండరీలో. వీటిలో ఏంటంటే
వీటి ఆరోగ్యం ఈ చికెను, ఈ మటను, ఈ పౌల్ట్రీలోను వీటిలో అసలు జబ్బులు ఉన్నాయా లేదా అన్న దానికన్నా కూడా ముందే జబ్బులు రాకుండా వాడే యాంటీబయాటిక్స్ వీటి అవశేషాలు కొంతవరకు మనం తింటున్న ఈ ఫుడ్స్లో మిగిలిపోవడము, అలాగే మనం వాడి బయట పడేసిన ఎన్నో యాంటీబయాటిక్స్ కెమికల్స్ మనం తాగుతున్న వాటర్లో కంటామినేషన్గా జరిగిపోవడం, మన చెత్త బయట పడేస్తాం. ఆ చెత్త అంతా కూడా బయట తీసుకెళ్ళి కొన్ని మున్సిపాలిటీలో అయితే బయటపడతాయి. ఆ లేని పక్షంలో ఈ మురుగుగుంటల్లో వాటిలో ఈ ఉన్న నీరుతో పాటు కలిసిపోయి ఈ కెమికల్స్ అన్నీ మనం తాగే మంచినీరు, చెడ్డ నీరు అన్న ప్రవాహంలో కలిసిపోతాయి. వాటిని మళ్ళీ మనం శుద్ధి చేసుకుని తాగుతాం చాలాసార్లు. దాన్నే క్లోరినేషన్ అని ట్యాప్ వాటర్ వచ్చేప్పటికి చాలా మున్సిపాలిటీలు వాళ్ళు చేసేది ఈ కంటామినేటెడ్ వాటర్ని మళ్ళీ శుద్ధి చేసి మనకు పంపిస్తారు. ఆ కార్యక్రమంలో ఏమాత్రం తేడాలున్నా ఈ యానిమల్ హస్బెండరీ అనేది ముఖ్యమైన కారణంగా ఈ రెసిస్టెంట్ యాంటీబయాటిక్ రావడానికి వీళ్ళు వాడుతున్నటువంటి తక్కువ తక్కువ డోసులతోటి, అలాగే అవసరం ఉన్నా అవసరం రాకపోయినా వీటికి ఇన్ఫెక్షన్లు వచ్చి వీటికి మనుగడే కష్టమవుతుంది అనుకున్నప్పుడు ఎంతోమంది రైతులు వీటిని జబ్బులు రాకుండానే ముందస్తుగా ఈ ఫీడ్స్లో ఇవ్వడం కానీ ఇంజక్షన్ ద్వారా ఇవ్వడం కానీ ఈ పౌల్ట్రీలో జరుగుతుంది. దీనివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మనుషుల్లో వాడిన దానికన్నా కూడా ఈ యానిమల్స్లో వాడిన యాంటీబయాటిక్ వల్లే ఎక్కువ మందికి ఈ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోవడానికి కూడా ముఖ్యమైన కారణం. అట్లాగే మనం చూస్తే రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ వీటిలో ఉన్న ఈ గ్రెయిన్స్ అన్ని ముఖ్యంగా ఫైబర్ తీసేసి ఎంత రిఫైన్మెంట్ చేస్తే దాని తోడి అన్హెల్దీ ఆయిల్స్, సీడ్ ఆయిల్స్ అంటారు. ఈ రెండు కాంబినేషన్ వల్ల మన గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియాని పెంపొందనివ్వకుండా ఈ చెడ్డ బ్యాక్టీరియాకి ఆహారంగా ఉపయోగపడతాయి ఇవన్నీ. ఇవన్నీ ఎంత ఎక్కువ తింటే అంత చెడ్డ బ్యాక్టీరియా డెవలప్ అవుతే అంత అవన్నీ కూడా మనం మ్యూకస్ మెంబ్రేన్ సరిగా లేని పక్షంలో ఇవన్నీ బ్లడ్లోకి ఎంట్రీ అయ్యి మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు కలగజేస్తాయి. ఈ విధంగా డైరెక్ట్గా డైట్ మన యొక్క తీసుకున్న ఆహారం, అలాగే మనం ఈ యానిమల్ హస్బెండరీలో వాటిలో ఈ వాడుతున్నటువంటి ఎన్నో ఔషధాలు వాటి ప్రభావం వల్ల మన బ్యాక్టీరియా నిరంతరం ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. అలాగే మన జీవితం ఏ విధంగా గడుపుతున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్. ఒకప్పుడు మీరు చూసినట్టయితే ఎక్కువ మంది ఇలా అడవుల్లో, ఇది అమెజాన్ అడవుల్లో ఉన్న మనుషులు, వీళ్ళందరూ గడుపుతున్న జీవితం, వాళ్ళు తీసుకున్న ఆహారం, వాళ్ళు చేస్తున్న రోజు చేస్తున్న కార్యక్రమాలు వీటికి వాటి యొక్క ఉన్న దీని ఆల్ఫా డైవర్సిటీ అంటారు. వీళ్ళ గట్టు కనుక దీంట్లో ఉన్నది వాళ్ళ మోషన్ పరిచేసినప్పుడు కొన్ని వేల రకాల, కొన్ని లక్షల స్పీసెస్ మనం బతుకుతున్నటువంటి అర్బన్ లివింగ్లో, అంటే అమెరికాలో జరిగింది రీసెర్చ్. అమెరికా న్యూయార్క్ సిటీలో ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నాయి మనుషులకి, ఈ అమెజాన్ అడవుల్లో ఎటువంటి బ్యాక్టీరియా ఉంటున్నాయి అని పరిశోధించినప్పుడు వీళ్ళ బ్యాక్టీరియాకి మన బ్యాక్టీరియాకి ఎక్కడ పొంతం లేదు. అదే మన దేశంలో కూడా అడవి ప్రాంతంలో నివసించే ఎంతోమంది ఎన్నో తెగలు ఉన్నాయి మనకు, ట్రైబ్స్. వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ జీవన శైలి వల్ల వాళ్ళకున్నటువంటి బ్యాక్టీరియా ఇప్పుడిప్పుడే ఈ మధ్య కాలంలోనే మనం ఈ జీనోమ్ స్టడీస్, ఈ గట్ బయోమ్ స్టడీస్ స్టార్ట్ చేసాం. అలాగే హైదరాబాద్లో కూడా చాలా ల్యాబొరేటరీస్ ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో కూడా ఈ గట్ బయోమ్ని పరీక్షలు చేస్తున్నాం. అందువల్ల మనకు కూడా ఈ డిఫరెన్స్లు ఉన్నాయి అన్నది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అలా మారినప్పుడు ఈ డైవర్సిటీ మైక్రోబయోము ఉండవలసిన డైవర్సిటీ అర్బన్ లివింగ్, అలాగే ఈ ట్రెడిషనల్గా ఈ అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల లివింగ్ ఎంతో తేడా ఉందని ఎన్నో ఎన్నో స్టడీస్ మనకు తెలుస్తున్నాయి. ఆ విధంగా కొంతవరకు చాలామంది నమ్మినట్టుగా ఈ డర్ట్ ఈజ్ నాట్ ఆల్ దట్ బ్యాడ్. డర్ట్లో బతికేటువంటి అర్బన్ లివింగ్లో కూడా ఎంతోమంది పిల్లలు ఈ ఆటలాడుకుంటున్నప్పుడు అలా లేని వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితుల్లో కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ వాళ్ళందరికీ ఒక రకమైన ప్రొటెక్షన్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో చాలా డైవర్స్ బ్యాక్టీరియా ఉంటాయి. వాళ్ళు మట్టిలో ఆడుకుంటున్నప్పుడు ఎన్నో రకాల అడ్వాంటేజ్ జర్మ్స్, అలాగే ఇమ్యూనిటీని పెంచేది స్మాల్ డోసుల్లో అయితే వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది డట్లోంచి. అలా కాకుండా లార్జ్ డోసులో అయితే ఇన్ఫెక్షన్ గురిపడతారు. సో ఆ విధంగా మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, మనం ఎక్కడ ఆడుకుంటున్నాం,
ఏ విధంగా ఎంతవరకు మనకి ప్రకృతిలో ఉన్న ఈ మట్టి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అసౌకర్యంగా ఉండేటువంటి ఎన్నో పరిస్థితుల్లో మనం ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చే బ్యాక్టీరియాకి, అలా కాకుండా క్లీన్ వరల్డ్, ముఖ్యంగా మీరు చూసే ఉంటారు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు వెంటనే రాగానే సిక్ అవడం. దానికి ఎందుకంటే వాళ్ళు ఎవరు ఈ డట్లోను అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ వెదర్లోను ఎక్స్పోజ్ కాకుండా మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పోజ్ అవ్వడం కానీ, లేకపోతే కొంతకాలం ఇక్కడ ఉండకుండా వేరే చోట గట్ బ్యాక్టీరియా మారినప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ప్రదేశంలో ప్రవేశించినప్పుడు వాళ్ళు వీటిని తట్టుకునే అవకాశం ఉండదు. అందుకోసం వాళ్ళందరికీ డయేరియాలు రావడం, ఎలర్జీస్ రావడం, ఈ తుమ్ములు దగ్గులు రావడం, వెంటనే సిక్ అయిపోవడం, చాలా రోజుల దాకా చిన్న వాటర్ బాటిల్తో సహా వాళ్ళని కంటామినేట్ చేస్తాయి. అందుకోసమని కానీ అంత పూర్వం భారతదేశంలో ఉన్న ఎన్నో మంది ప్రజలు అర్బన్లో ఉంటున్నా మనకు అన్ని చోట్ల సివిలైజ్డ్ వరల్డ్ లేని చోట, ముఖ్యంగా ఈ ఎక్స్పోజర్ కొంతవరకు ఈ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు చిన్నతనంలో కానీ తర్వాత కానీ వాళ్ళందరికీ వేరే ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి ముఖ్యమైన కారణం ఈ గట్ బ్యాక్టీరియా. అట్లాగే ఈ మనం చూస్తాం ఎంతోమంది చిన్నపిల్లలు శానిటరీ కండిషన్ సరిగా లేనివి, అక్కడే మల విసర్జన చేయడం, అక్కడే వాళ్ళు ఆడుకోవడం, అక్కడే వాళ్ళు తిరగడం, వీటి వల్ల ఈ కంటామినేషన్, దాని చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం, ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాగే వెంటనే ఆ చేతులతోటే ఏదైనా ఆహారం దొరికితే వీళ్ళందరూ తినడం, ఈ విధమైన ఎన్నో క్రాస్ ఇమ్యూనిటీ కలగజేసేటువంటి బ్యాక్టీరియా తెలుసో తెలియకో చాలా మంది ప్రజల్లో ఇది ఏర్పడుతుంది. ఇవన్నీ అవకాశం లేకుండా మంచి పరిస్థితుల్లో లైఫ్ స్టైల్ గడుపుతున్న వాళ్ళకి ఈ ఈ అవకాశం పోతుంది. అందుకోసమే మనం అంతా తెలియవలసిందంటే ఈ మట్టిలో ఎంత ఆడుకుంటే అంత మంచిది అని చాలా మంది శాస్త్రకారులు నమ్ముతున్నారు. అలా అని చెప్పి ఎక్కువ కంటామినేషన్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. మన చిన్నపిల్లలు కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ డోసులో ఎంత వస్తుందని మనకు తెలియదు. దీన్ని కంట్రోల్ చేసేటువంటి స్టడీస్ ఇంకా పూర్తిగా మనకు అర్థం కాలేదు. అందుకోసమని అందరి పిల్లల్ని మట్టిలో ఆడుకోమని నేను సలహా ఇవ్వట్లేదు. కానీ ఆడుకున్న పిల్లల్లో కొంతమందికి, తట్టుకున్న పిల్లల్లో వీళ్ళందరికీ ఇమ్యూనిటీ బాగుంటుంది అన్నది అక్కడ దాకా స్టడీస్ వచ్చాయి. సో అట్లాగే దట్ ఈస్ గుడ్ అన్నది మైక్రోబ్స్, హ్యూమన్ మైక్రోబయోము, ప్రెగ్నెన్సీ అప్పుడు, బర్త్ కెనాల్ అప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు, యాంటీబయాటిక్స్ వాడకుండా ఉన్నప్పుడు, ప్రోబయాటిక్స్ లాంటివి పెంచినప్పుడు, అలాగే చైల్డ్ డైట్, చైల్డ్ గట్టు, ఈ డిప్రెషన్ వ్యాక్సిన్స్, ఈ ఎన్విరాన్మెంటు కండిషన్స్, టెస్ట్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి దగ్గర సంబంధం ఉన్నాయి. ఎవరికైతే ఇమ్యూనిటీ లోపిస్తుందో వాళ్ళలోనే పోలియో లాంటి వ్యాధులు రావడం, అటువంటి వాళ్ళు వ్యాక్సిన్ లాంటివి చేయడం. ఈ వ్యాక్సిన్ చేయడానికి చాలా మంది ఇప్పుడు నమ్ముతున్నారంటే చిన్నపిల్లలు వచ్చే ఆటిజం డిజార్డర్స్కి కొంతవరకు దగ్గర సంబంధం ఉంది. మిగతా కండిషన్స్ అన్నీ ఎక్స్పోజ్ కాకుండా ఎప్పుడూ వాళ్ళకి క్లీన్ ఎన్విరాన్మెంట్లో బతుకుతున్న ఎక్కువ మంది పిల్లలకి ఈ వ్యాక్సిన్ అన్న వాటి కొంతవరకు ప్రమాదం ఉంది అన్న స్టడీస్ కూడా ఉన్నాయి. సో అట్లాగే మనం దీన్ని సర్ఫ్ వార్ ఒక అడ్వర్టైజ్మెంట్గా వాడుకున్నారు. మీరు ఎంతో కొంతమంది చూసే ఉంటారు. దట్ ఈస్ గుడ్ అంటే దాగ్ అచ్చా హై. దాగ్ అంటే మచ్చ. ఈ మచ్చ ఎంత ఎక్కువ ఉండి ఎంత పిల్లలు వాటిలో ఆడుకుంటే వాళ్ళందరికీ అంత ఇది ఉపయోగం. దీని గురించి అది మనం తెలుసుకోవాల్సింది. వీటిని ఆ ద్వారా మనం తెలుసుకుని వాళ్ళందరినీ మనం ఉమ్, ఈ మచ్చ ఎంతవరకు ఉండి ఈ డట్లో ఎంత ఆడుకుంటే వాళ్ళందరికీ అంత మంచిది. మీకు కొంతమంది గుర్తు ఉంటుంది, ఒక మహానుభావుడు అని సినిమా చూస్తుంటారు. ఈ మహానుభావుడు మెయిన్ థీమ్ ఏంటంటే ఇది అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్. ఈ డిజార్డర్లో ఉన్న వాళ్ళకి క్లీన్లీనెస్ మీద చాలా ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. వాళ్ళు దేన్ని డట్టును కూడా వాళ్ళు మాటి మాటికి చేతులు కడుక్కోవడం, మాటి మాటికి శుభ్రం చేసుకోవడం, ఈ క్లీన్లీనెస్ మీద వాళ్ళకి కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుంది. ఈ సినిమాలో హీరో ఎంత దాకా వెళ్ళిపోతాడంటే వాళ్ళ లవరు ఆయన ప్రేమించి ముద్దొచ్చి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈయన విత్డ్రా అయిపోయి నువ్వు ఎప్పుడు బ్రష్ చేసుకున్నావు అన్న క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళిద్దరు రిలేషన్స్ కూడా చెడిపోతాయి. అటువంటి సినిమా చిట్ట చివరికి హీరో మారుతాడు. ఆయనకున్న ముఖ్యమైన లక్షణం క్లీన్లీనెస్. దీనివల్ల ఆయన ప్రేమను కూడా కోల్పోతాడు. అలాగే జీవితంలో మన చుట్టుపక్కల ఏమేమి కష్టాలు పడతారో అన్న సినిమాని ఇది చాలా విపులంగా ఈ అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ ఓసిడి అన్నది ఈ క్లీన్లీనెస్ అని ఒక ఎగ్జాంపుల్ అందరికీ అర్థం అవడం కోసం దీన్ని తీసుకున్నారు.
ఈ సినిమా వీలుంటే చూస్తే మీకు ఇది ఎన్ని ప్రమాదాలు చేస్తుంది, ఈ అబ్సెసివ్ క్లీన్లీనెస్ అన్నది బాగా అర్థమవుతుంది. వీటన్నిటిని కూడా మనం కొంతవరకు దూరం పెట్టుకోవాలి అంటే మన పరిస్థితుల్లో బాగోలేదు, మన ఎన్విరాన్మెంట్ పూర్తిగా మార్చలేం. కానీ మనం ఎన్విరాన్మెంట్ అమెరికా లాంటి బతకాలి, యూరప్ లాంటి మనుషులందరూ బతకాలి. వాళ్ళు ఆల్రెడీ హైజీన్ని ఇంప్రూవ్ చేసుకుని, క్లీన్లీనెస్ పెంచుకుని, ఈ డర్ట్లో ఉండే బ్యాక్టీరియా దూరంగా ఉంటూ, కానీ వాళ్ళందరికీ కూడా సొల్యూషన్ ఏం చెప్తున్నామంటే ఇండియాలో కూడా అదే పరిస్థితుల్లో మనం డెవలప్ అవుతున్నాం కాబట్టి వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. వీటినే ప్రోబయాటిక్స్ అని, సిన్బయాటిక్స్ అని, ప్రీబయాటిక్స్ అని. ఈ ప్రీబయాటిక్స్, ఈ ప్రోబయాటిక్స్ కలిపిన వాటిని సిన్బయాటిక్స్ అంటారు. ఈ పదజాలం కొద్దిగా కష్టతరమైనా కానీ కొన్నిటిని, ముఖ్యంగా ఈ సిన్బయాటిక్స్ని తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా ఈ ప్రోబయాటిక్ అంటే ఏంటి, ప్రీబయాటిక్ అంటే ఏంటి, ఇవి మనకు ఆహారం ద్వారా ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా గట్ బ్యాక్టీరియాను మార్చుకుంటాం. ఈ ప్రోబయాటిక్స్ అంటే ముఖ్యంగా స్వింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. వీటిని మనం కావలసినటువంటి ఈ లాక్టోబాసిలస్, ఈ బైఫిడో బ్యాక్టీరియము, ఇటువంటివి ఎంత ఎక్కువ ఉన్న ఈ ఆర్గానిజమ్స్ తినగలిగిన వాటన్నిటిని ప్రోబయాటిక్స్ అంటాం. ఇవి ఎక్కడెక్కడ లభ్యమవుతే ఫుడ్లో కానీ సప్లిమెంట్స్లో కానీ ఇవి తీసుకుంటున్నప్పుడు మనకి డైవర్సిఫైడ్ బ్యాక్టీరియా ఉన్నా లేకపోయినా ముఖ్యంగా మనకున్న మంచి బ్యాక్టీరియాని పెంపొందిస్తాయి. అందుకోసం ఈ ప్రోబయాటిక్స్ని వాడడం. ముఖ్యంగా ఈ లాక్టోబాసిలస్, ఇవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్. మనం పాలు నుంచి పెరుగుగా తోడుపెట్టినప్పుడు ఈ ఈస్ట్ ద్వారాను ఈ బ్యాక్టీరియా పెరుగుతాయి. అందుకోసం పాల కన్నా పెరుగు మంచిది, ఆ పాల పదార్థాలు మంచివి. ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసి ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ వల్ల వాళ్ళ రూపాంతరం చెందుతాయి. ఇవన్నీ కూడా మంచిది అని మనం నిర్ణయానికి వచ్చాం అప్పుడు. సో అటువంటి వాటిలోనే ప్రోబయాటిక్స్లో ఉన్నటువంటి ఈ మైక్రో ఆర్గానిజమ్స్, ముఖ్యంగా ఈ లాక్టోబాసిలస్, ఈ యాంటీబయాటిక్ వాడుతున్నప్పుడు వీటికి హామ్ జరుగుతుంది. అందుకోసం వీటిని మళ్ళీ రెస్టోర్ చేయడానికి సప్లిమెంట్స్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొద్దిమంది డైట్లో ఎవరికైనా ఇవి తక్కువ ఉన్నప్పుడు, ఈ గట్ బ్యాక్టీరియా అంత ఆరోగ్యంగా లేనప్పుడు కూడా మనం ఈ లాక్టోబాసిలస్ని మందుల ద్వారా సప్లై చేయడానికి ప్రోబయాటిక్స్ అని అంటారు. అటువంటి వాడు చాలాసార్లు మీరు చూసుంటారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్స్లో పర్టికులర్లీ యాంటీబయాటిక్ ఇస్తున్నప్పుడు వీటిని జత చేసి ఇస్తారు. అట్లాగే ప్రీబయాటిక్స్ అన్నవి ముఖ్యంగా ఈ ఫైబర్, ప్లాంట్ ఫైబరు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, వీటిలో చాలా మటుకి ఈ ప్రీబయాటిక్స్ అంటారు. అంటే ఇవి లివింగ్ ఆర్గానిజం కాదు, వీటిలో ఉన్న ఫైబర్ ఎంత ఎక్కువ ఉంటే అటువంటి ఫుడ్స్ అన్ని ప్రీబయాటిక్స్ అంటారు. ఇవి బ్యాక్టీరియా, వాటిలో ఉన్న ప్లాంట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా, అలాగే మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా ఈ ఫైబర్ని తిన్నప్పుడు వాటిని కన్వర్ట్ చేసి మనకు కావలసినటువంటి మంచి మంచి ఇంక్లూడింగ్ వైటమిన్ B12 లాంటివి కూడా, వెజిటేరియన్స్కి B12 అవన్నీ రావాలి అంటే ఇది ముఖ్యమైన సోర్స్. అటువంటిది చాలా ఇంపార్టెంట్ దీనికి. ఆల్మోస్ట్ ఇది మొక్కలకి ఫెర్టిలైజర్ ఎలా పనిచేస్తుందో మనకున్న బ్యాక్టీరియాకి కూడా మనం ఈ ఫైబర్ ఇచ్చినట్టయితే అంత ఉపయోగంగా ఉంటుంది. అటువంటి వాటిలోనే ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ అంటారు. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ని ఎన్నో టాబ్లెట్స్ రూపంలోనూ, సిరప్ రూపంలోనూ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో ఇది ఒకటి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ ఫామ్లో అయితే ఇవ్వగలుగుతాం మనం. అలా కాని పక్షంలో అయితే ఒక్కసారి మనం ఈ మందులు ఇవ్వలేని పరిస్థితి, అది తెలియని పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎక్కువ న్యాచురల్ ఫుడ్స్ తోటి ఆధారపడతాం. అటువంటి చిన్నపిల్లల యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి, మిగతా మందులు ఇవ్వడానికి మనం భయపడుతున్నప్పుడు తల్లికి ఉన్నటువంటి బ్రెస్ట్ మిల్క్ ఇవన్నీ సప్లై చేస్తుంది. అందుకోసమని తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి 6 నెలలు తల్లిపాలు తప్ప మిగతావి ఇవ్వకుండా ఉండడం అన్నది ఈ మధ్య కాలంలో పెరిగిన అవేర్నెస్. తల్లులు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళ పిల్లల ఆరోగ్యం కాపాడాలి అంటే ఏ పరిస్థితుల్లో అయినా కానీ వాళ్ళు 6 నెలలు పాలు తాగించవలసిన అవసరం ఉంటుంది. దానికి ఎన్ని కారణాలు చెప్పినా ఈ పిల్లల ఆరోగ్యం ముందు అవన్నీ తక్కువే. అట్లాగే సిన్బయాటిక్స్ అంటారు. ఈ ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ అన్నిటిని కలిపి మనం ఇచ్చినప్పుడు ఇంకా తొందరగా ఆ ఉన్న బ్యాక్టీరియాని పెంచడమే కాకుండా కొత్త బ్యాక్టీరియాని మనం ఇంట్రడ్యూస్ చేసిన వాటికి కూడా అవి లోపల బతకాలంటే దానికి కూడా కంటిన్యూస్గా ఈ ఆహారం సప్లై అవుతూ ఉండాలి. అందుకోసం రెండూ కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా మైక్రోబయాటా వీటన్నిటికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో మనం వీటన్ని ఇంప్రూవ్ చేసుకుంటాము,
అన్నది ఇంపార్టెంట్. ఈ డైట్ ద్వారా వచ్చేవి వీటిలోని ప్రీబయాటిక్స్, ఈ ప్రోబయాటిక్స్ అన్నది ఈ క్రిములు ఇవన్నీ కలిపి ఇచ్చినప్పుడు సింబయాటిక్స్ అంటారు. ఈ రెండు కలిసి మన పెద్ద ప్రేగుల్లో ఏర్పడి మనకు కావలసిన పోస్ట్ బయాటిక్స్, అల్టిమేట్లీ ఈ బ్యాక్టీరియా కూడా మనకు కావలసిన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, ఇందాక చెప్పాను నేను, బ్యూటరైట్, హెచ్2 ఎస్టేన్, ఇవన్నీ కూడా ఇవే కీటో డైట్ చేసినప్పుడు కూడా ఇవే ప్రొడ్యూస్ అవుతాయి రక్తంలో. అందుకోసం ఈ బ్యాక్టీరియా ఏవైతే చేస్తున్నాయో లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ తిన్న వాళ్ళలో కూడా రక్తంలో ఇవే ఏర్పడుతూ ఉంటాయి, లివర్ తయారు చేసి పెడుతుంది. అందుకోసం ఈ గట్ బ్యాక్టీరియా బాగోనప్పుడు ఈ లో కార్బోహైడ్రేట్ ఫిలాసఫీ వాడుకుని మీరు ఈ పదార్థాలు తిన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి ఫైబర్ మాత్రం ఇవ్వచ్చు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ దాంట్లో అది ప్రమాదం ఉండదు. కానీ తిన్నా తినకపోయినా మీరు ఫైబరు, ఈ ప్రీబయాటిక్స్ పోస్ట్ బయాటిక్స్ ఉన్నా లేకపోయినా మనం ఈ లో కార్బోహైడ్రేట్ చేసినప్పుడు ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి తయారవుతాయి. ముఖ్యంగా కోకోనట్ ఆయిల్లో తీసుకోవడం వల్ల ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్గా రూపాంతరం చెందుతుంది. అలాగే యాపిల్ సైడర్ వినెగరు, ఇటువంటి ఎన్నో పదార్థాలు మన డైట్లో తీసుకుంటున్నప్పుడు సప్లిమెంట్గా కూడా మనం వీటిని గ్రహించవచ్చు. ఇవన్నీ కూడా ఈ పోస్ట్ బయాటిక్స్ అంటే ఈ బ్యాక్టీరియా ఏవైతే చేస్తాయో అటువంటివన్నీ కూడా మనకి ఈ ఎంజైమ్స్ కన్వర్ట్ చేసి ఆ ట్యామోని తగ్గించి ఇటువంటివన్నీ ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అట్లాగే మనకు దొరుకుతున్నవి ఈ యాపిల్ సైడర్ వినెగరు, ఈ ఎంసిటి ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్, పర్టికులర్లీ దీంట్లో ఉన్న C6, C8 చైన్. అలాగే మనం తీసుకున్న కొబ్బరి నూనె, దీంట్లో ఇంకా C10, C12 కూడా ఉంటాయి. దీనివల్ల ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన దీంట్లో అయితే ఇంకా ఎక్కువ ప్రమాణంలో ఉపయోగపడతాయి. కానీ మనకు తెలియని ఇంకా ఎన్నో పదార్థాలు కోకోనట్ ఆయిల్లో ఉన్నాయి. సో ఈ మూడిట్లో ఏది సమృద్ధిగా వాడుకుంటే మీ గట్ బ్యాక్టీరియాకి అవి చేసేటువంటి ఆ చిట్ట చివరి ప్రోడక్ట్ మీకు అందుబాటులో వస్తుంది. చాలా మట్టుకి ఈ వ్యయ ప్రయాసాలన్నీ ఈ బ్యాక్టీరియా తయారు చేయడం, అది అబ్జార్బ్ అవడం, ఇటువంటి ప్రాసెస్ను కూడా తగ్గించగలిగిన ఈ మూడు పదార్థాల్లో మనం ఏది విచ్చలవిడిగా ఎక్కువ మనం వాడుకోగలిగితే, ఏది టాలరేట్ చేసి ఎంతమంది దీన్ని వాడుకోగలిగితే అంత మంచిది. అట్లాగే ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ ఎన్నో ఆహార పదార్థాలు, టొమాటోలు, గార్లిక్, లెగ్యూమ్స్, స్ట్రాబెర్రీ, యాపిల్, బనానా, వీటన్నిటిలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రోబయాటిక్స్ ఫెర్మెంటెడ్ వెజిటబుల్స్, చీజు, యోగట్టు, కెఫీరు, ఈ ఇవన్నీ కూడా ఈ ఈ రకరకాల సూపులు ఇవన్నిట్లు కూడా ఈ ప్రోబయాటిక్స్ అన్నవి ఈ బ్యాక్టీరియా వల్ల దీంట్లో చేరిన ఫైబర్ని ఇలా వాడుకోవడం వల్ల ఇవన్నీ కూడా రూపాంతరం చెందుతాయి. ఇవన్నీ న్యాచురల్గా దొరికే ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్. అట్లాగే మీరు చూసినట్లయితే ఎన్నో రకరకాల బ్యాక్టీరియా ఐడెంటిఫై చేశారు. ఈ ముఖ్యంగా కీఫర్ అన్న దాంట్లో ఇంకా ఎక్కువ దొరుకుతుంది. అదే మన పెరుగు, దీనికి దానికి పెద్ద తేడా లేదు. ఇంకో 10-20 స్పీషీస్ ఎక్కువ ఉండొచ్చు కీఫర్లో. దానికోసమే వేప్రాసల కోసం మనం దొరకని వాటి కోసమని ఎక్కువ ప్రయత్నం చేయకుండా సింపుల్గా మనం దొరికే పెరుగుని దీన్ని ఎలా వాడుకోవాలి, మనకు దొరికే పన్నీర్ని ఎలా వాడుకోవాలి, అలాగే సౌర్క్రాట్ అని ఇలాగ వేరే దేశాల్లో దొరుకుతాయి, కిమ్చి అని, కంబూచా అని, ఇలా క్యాబేజ్ లీవ్స్ని వీటిని కూడా పొలవగొట్టి వీటి ద్వారా మార్చుకుంటారు. ఇవన్నీ కూడా నాటోన్ని ముఖ్యంగా ఇది జపాన్ వాళ్ళు వాడతారు. దీంట్లో ఏంటంటే మన చిక్ పీస్, మనకున్న శనగలు వాటిని పులిసిపోయేట్ చేసి వాసన భరించలేము. కానీ దీంట్లో ఈ ప్రోబయాటిక్ ఇవన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతాయి. కానీ ఇది అందరికీ అలవాటు చేసుకోవడం అంత ఈజీ కాదు. దీనికి ఉన్న వాసన ఎక్కువ మంది దీన్ని తినలేరు. జపనీస్కి మాత్రం అలవాటు పడి చిన్నప్పటి నుంచి తీసుకుంటారు. అందుకోసం దీంట్లోనే వైటమిన్ K2 అన్నది చాలా ఎక్కువ దొరుకుతుంది. ఇది ఎన్నో రకరకాల ఆరోగ్యాన్ని కలగజేసే పదార్థం ఇది. కానీ అందరికీ అందుబాటులో ఇవ్వట్లేదు. తర్వాత ఈ ప్రాసెస్ కష్టమైంది. ఈ ఎండ్ ప్రోడక్ట్ కూడా ఎంతోమంది ట్రై చేసి మిగతా దేశస్తులు దీన్ని ఆరగించుకునే పరిస్థితుల్లో లేరు. కానీ మనకు దొరికే పెరుగు, ఈ చీజు, ఇటువంటివన్నీ కూడా మనం తీసుకుని అంతకన్నా ముఖ్యమైన మనకు దొరికేటువంటి ఈ బ్యాసిలే ఎక్కడెక్కడ వస్తాయి, ఈ లాక్టోబాసిలస్, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేటువంటి ఎన్నో రకరకాల బ్యాక్టీరియా. ఇవన్నీ కూడా మనకి ఆవకాయలోను వాటిలో కూడా నిలవ ఉండే పదార్థాలు, పులిసిపోయినవి వీటిలో కూడా దొరుకుతున్నాయి. మనం అందుకోసం వీటి మీద మనకు అలవాటు పడిన పదార్థాల మీద ఆధారపడతాం. మొత్తం జాడీ అంటే తింటే ప్రమాదం, కానీ దీంట్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది. ఈ సాల్ట్ వల్ల కలిగే నష్టాలు ఎంతవరకు మనం ఇంతకుముందు ఈ బీపీ వాళ్ళకి దానికి కూడా చెప్పాము.
దీ దానివల్ల వచ్చే నష్టాల కన్నా దీనివల్ల వచ్చే లాభాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇవి తినడం నేర్చుకుందాం. అలాగే యోగట్ మన అందరి ఇళ్లలోనూ పెరుగు తోడు పెట్టుకోవడం. చాలా మందికి ఒక మంచి లక్షణం ఏంటంటే పెరుగు తినకుండా వాళ్ళ డిన్నర్ అనేది కంప్లీట్ కాకపోవడం. మన సంస్కృతిలో మనకున్న ఆచార వ్యవహారాల్లో అది అంతగా విడిపోయింది. అందుకోసం ఈ సౌర్క్రౌట్ ఇవన్నీ వీటికి మనం రోజు చేసుకోకపోయినా దాని ఈక్వలెంట్ ఇస్ ద యోగట్. వీటిని తిన్నాం. అలాగే పికిల్స్. ఏ పికిల్స్ అయినా కానీ ఏ ప్రాంతం వాళ్ళైనా కానీ పికిల్స్ పెట్టుకున్నప్పుడు అవి 10 నెలలు ఒక ఏడాది దాకా కూడా చెడిపోకుండా అవి ఫెర్మెంట్ అయ్యి మనకి ఎన్నో మంచి మంచి పదార్థాలను ఇస్తాయి ఇవి. అందుకోసం కీఫరు ఇవన్నీ తెలుసుకోవడం మంచిదే. కానీ అందరూ వీటి మీదే మనం ఇది లేదని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ అక్కర్లేకుండా మనకున్న వాటితోటి మనం చేసుకోవచ్చు. వీటిని ఈ విధంగా వాడుకుందాం. అట్లాగే ఫెర్మెంటెడ్ ఫుడ్ లైక్ యోగర్ట్ అండ్ చీజ్ ఇది సమృద్ధిగా మనకు దొరుకుతాయి. ఈ యోగర్ట్ని ఏ విధంగా తోడుపెట్టుకుని దాంట్లో తోడుపెట్టడం అంటే బ్యాక్టీరియాని ఒక నుంచి ఇంకో చోట తీసుకురావడం. ఆ టెంపరేచర్ సరిగ్గా లేనప్పుడు యోగర్ట్ ఫామ్ కాదు. అంటే పెరుగు తోడుకోదు. అలా తోడుకుంది అంటే ఆ బ్యాక్టీరియా సఫిషియెంట్ గా ఉన్నట్టు, తర్వాత ఆ టెంపరేచర్ కూడా సరిపడా ఉన్నట్టు. అందుకోసం నువ్వు వెసల్లో చుట్టి గుడ్డలు చుట్టి ఈ శీతాకాలంలో అంత ఇదిగా తోడుకోనప్పుడు ఈ వామ్నెస్ పెంచగలిగితే మనం అప్పుడు తొందరగా తోడుకుంటాం. అలాగే వెస్ట్రన్ కంట్రీస్ లో యోగర్ట్ మేకర్స్ అని ఉంటాయి. ఆ యోగర్ట్ మేకర్ చేసేది ఏంటంటే మెయిన్ గా అది టెంపరేచర్ ని ఈ బ్యాక్టీరియా గ్రో అవడానికి ఉపయోగపడే టెంపరేచర్ లో ఈ ఉన్న పాలని ఉంచడం జరుగుతుంది. ఆ విధంగా అది మనకి కావలసిన టెంపరేచరు కావలసిన బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి. అంటే కొద్దిగా పులిసిపోతే తప్ప మనకు కావాల్సిన మంచి బ్యాక్టీరియా యోగట్లో ఉండదు. కమ్మగా ఉండేటువంటి పెరుగు తిన్నప్పుడు లేని అడ్వాంటేజ్ కొద్దిగా పులిసినప్పుడు. మరీ పులిసిపోయినప్పుడు తినలేము. సో ఆ మోతాదులో ఏ మోతాదులో తిన్నప్పుడు ఆ కమ్మదనం తగ్గి పులుపుదనం పెరిగినప్పుడు ఈ యోగట్లో ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నాయి అన్నది మనం గుర్తించాలి. మన అలవాట్లు కొద్దిగా అయినా మార్చుకొని ఈ కమ్మ పెరుగు కాకుండా కొద్దిగా పులిసిపోయిన పెరుగు తినడం నేర్చుకోవాలి. అట్లాగే ఈ ఫైబర్ ఎంత ఎక్కువ ఉంది, ఈ ఫైబర్ అన్నది ఒక 5% మందికి పడదు. వాళ్ళు తప్ప ముఖ్యంగా ఐబిఎస్ వాళ్ళకి, సీలియక్ డిసీజ్ వాళ్ళకి, వాళ్ళందరూ తెలుసుకుని వాళ్ళకున్న జబ్బులు ఏమైనా ఉంటే అటువంటివి క్రాన్స్ డిసీజ్ అని వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఫైబర్ని కనీసం 30 గ్రాములు తక్కువ కాకుండా రోజు తిన్నట్టయితే ఈ లక్షల కోట్ల సూక్ష్మక్రిములకి అందుబాటులో ఉండేటువంటి ఫైబర్ అంతా దొరుకుతుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఫైబర్ తిన్నామో ముఖ్యమైనది ఏంటంటే ఇది మ్యూకస్ లేయర్ అని చెప్పాను నేను అంతకుముందు నుంచి కూడా. ఈ లేయర్ ఎంత థిక్గా ఎంత ఎక్కువగా దీన్నే మనం కఫం అనం అప్పుడప్పుడు మనం విరోచనలో చూస్తూ ఉంటాం జిగురుగా వెళ్ళడం ఇవన్నీ. దీంట్లో జరిగే మార్పులే అవన్నీ. విరోచన వెళ్ళిపోతే మనకి అడ్వాంటేజ్ ఉండదు. అది కూడా కంటామినేషన్ అప్పుడు బ్యాక్టీరియా వీటిని సరిగా వాడుకోలేనప్పుడు అవన్నీ మనం విసర్జన జరుగుతుంది. అలాగే వాన్ చేసినప్పుడు కూడా ఈ కఫం బయటకు వస్తూ ఉంటుంది. ఇదే మనకు ఊపిరితిత్తుల్లోనూ ఈ ఆ, గాలి వెళ్ళే ప్రదేశంలో కూడా ఈ మ్యూకస్ లాంటివన్నీ ఉంటాయి. ఇవి దీనివల్లే మనకి ఎన్నో బ్యాక్టీరియా ఈ ఇన్ఫ్లుయెన్సా అవి న్యూమోనియా అవి ఇటువంటివన్నీ కూడా అడ్డం పడి ఫస్ట్ బ్యారియర్గా ఉపయోగపడుతుంది. ఇది ఎంత ఫైబర్ తింటే అంత ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా తగ్గిపోతే ఈ లేయరు ఈ కనపడుతున్న లేయర్ ఇక్కడ చూస్తే తగ్గిపోయింది. ఇలా తగ్గిపోయినప్పుడు ఈ బ్యాక్టీరియా గట్లో ఉండవలసినవన్నీ కూడా ఈ మ్యూకోజా దాటి బ్యాలెన్స్ తప్పి ఇవి శరీరంలోకి రక్తంలోకి వెళ్తాయి. ఇవి ఇలాగ బ్యాలెన్స్గా ఉండి రక్తంలోకి వెళ్ళనప్పుడు మనకి ఎంతో ఆరోగ్యమైన పరిస్థితులు ఉన్నవి. ఇలాగ రక్తంలోకి ప్రవేశించినప్పుడు ఈ ఈ సెల్కి మధ్య టైట్ జంక్షన్స్ ఉంటాయి. ఇది ఎప్పుడు చెప్తున్నాం. ఈ టైట్ జంక్షన్స్ ఎంత వీక్ అవుతే ఈ సెల్స్ మధ్యలోంచి ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్తాయి. ఇలా వెళ్ళినప్పుడు మనకి ఈ బ్యారియర్ అంతా తగ్గినప్పుడు ఈ మ్యూకస్లైట్ లేనప్పుడు మనకి ఎన్నో జబ్బులు వస్తాయి. దీన్ని రెస్టోర్ చేయడానికి మనం తీసుకోవాల్సిన బ్యాక్టీరియాకి అనుకూలంగా ఉండే ఫైబర్ తినాలి. అది ఎంత ఫైబర్ ఉండి ఎంత మనకి మంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి చెడ్డ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళినంత వరకు మనకి ఈ మంచి బ్యాక్టీరియా వల్ల జరిగే ఇంత ముందు కూడా తెలుసుకున్నాం గాబా అని ఈ డోపమిన్ అని సెరటోనిన్ అని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎస్ఎఫ్సి ఇందాక నుంచి మాట్లాడుతుంది ఎస్టైల్ కొలిన్ ఇవన్నీ కూడా ఈ కెమికల్స్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి. ఇవన్నీ మనకి మానసికంగా ఆనందాన్ని ఇచ్చేవి, హ్యాపీనెస్ కలగజేసే ఈ డోపమైన్ ఈ సెరటోనిన్ ఇవి రెండు ముఖ్యమైనవి. ఇవి గట్ బ్యాక్టీరియా వల్లే మన శరీరంలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ సెరటోనిన్ ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి
ఈ డోపమైన్ కూడా ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, ఏ పదార్థాలు తిన్నప్పుడు ఇవి ప్రొడ్యూస్ అవుతాయి, మనకు అంత ఆనందంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం వస్తుంది. ఎన్నో దౌర్బల్యాలు లేని లేని ఈ యాంగ్జైటీలు, డిప్రెషన్లు, అలాగే మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్ మీద పనిచేసేటువంటి ఈ డోపమైన్, ఈ సెరోటోనిన్ ఈ గుండె మీద వాటి మీద కూడా మంచి ప్రభావం చూపిస్తాయి. వీటిని ఎంతవరకు మారింది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లాగే మనం తీసుకున్న ప్రోబయాటిక్స్, ఇవన్నీ ప్రీబయాటిక్స్, పళ్ళు వీటిలో సిన్బయాటిక్స్, ఇవన్నీ లో కార్బోహైడ్రేట్లో కొంతవరకు ప్రమాదం ఇది. దీంట్లో ఏంటంటే ఈ పళ్ళలన్నిటిలోనూ ఫ్రక్టోజ్ అనే గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం నేను లో కార్బోహైడ్రేట్ చేస్తున్న వాళ్ళు ఈ పళ్ళ మీద ఎక్కువ డిపెండ్ కాకుండా ఈ వెజిటబుల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం మంచిది. ఎందుకంటే ఇవి పళ్ళల్లో ఉన్నవి వైటమిన్స్, ఈ పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మంచి చేస్తున్నా, కానీ ఆ ప్రపోర్షన్ కన్నా ఎక్కువ ఈ మధ్య కాలంలో వచ్చే ఫెర్టిలైజర్స్తో పండించిన ఫ్రూట్స్ వల్ల మనకి పూర్తిగా మగ్గిపోయిన ఫ్రూట్స్ తిన్నప్పుడు, పూర్తిగా పక్వానికి వచ్చిన ఫ్రూట్స్ తిన్నప్పుడు ఈ ఫ్రక్టోజు గ్లూకోజ్ వల్ల జరిగే హాని ఈ బ్యాక్టీరియాకు ఉపయోగపడే ఫైబర్ కన్నా కూడా ఎక్కువ ఉంది. అందుకోసమని ఈ పళ్ళు వద్దు, ఈ ఉన్న వెజిటబుల్స్ తినండి. ఈక్వల్గా వీటిలో ఏవైతే ఉన్నాయో గ్రామ్ వర్సెస్ గ్రామ్, వెజిటబుల్స్ 1 గ్రామ్కి, ఈ పళ్ళలో ఉన్న 1 గ్రామ్కి ఈ పళ్ళల్లో ఉన్న మంచి పదార్థాలన్నీ దీంట్లో దొరుకుతాయి. కానీ దీంట్లో వెజిటబుల్స్ వీటిలో ఉన్నటువంటి ఈ షుగర్ లేకుండా, ఈ ఫ్రక్టోజ్ లేకుండా మనకి తినగలుగుతాం. ఈ పళ్ళు తిన్నప్పుడు ఆ ఫ్రక్టోజు, ఆ కార్బోహైడ్రేట్స్ సంఖ్య ఎక్కువైపోయి మనకు ప్రమాదం చేస్తాయి. అందుకోసమని పండనివి కొన్ని పళ్ళు దాకా ఏదో దానిమ్మకాయలు, అలాగే బొబ్బస్కాయ, జామకాయ పచ్చిగా ఉన్నప్పుడు తిన్నప్పుడు కొంతవరకు ఈ కార్బోహైడ్రేట్స్లో ఉన్నటువంటి షుగరు, ఫ్రక్టోజ్ తగ్గుతుంది. కాబట్టి అటువంటి ఫ్రూట్స్ని యావకాడో ఇటువంటి ఫ్రూట్స్ ఎంచుకున్నప్పుడు పర్వాలేదు మీరు. అలాగే బెర్రీస్. అలా కాకుండా మిగతా పళ్ళు మనకి రొటీన్గా దొరికే ట్రాపిక్స్లో దొరికే ఈ అరటిపండు, యాపిల్, ఇటువంటి ఈ పుచ్చకాయ, ఇటువంటివన్నీ ప్రమాదం. అందుకోసమని జాగ్రత్త పడి మన అవసరాలు దేని వల్ల తీరుతున్నాయి అన్నది కూడా ఇంపార్టెంట్. అందుకోసమే మన ఫుడ్లో ఎప్పుడు మనం చెడ్డది మంచిది అని చెప్పట్లేదు. మనం చెప్తున్న ఈ ఫుడ్ మనకు మంచిదా కాదా, మన అవసరాలు తీర్చగలదా లేదా అన్నది మనం ప్రశ్నించుకుని మనకు అవసరమైనవి తిని అవసరం లేని మానేద్దాం. ఫుడ్ చెడ్డదని కాదు మనం మానేసేది. ఇవన్నీ చేస్తే వచ్చే మనకు ఉపయోగాలంటే ఏ పర్టికులర్ బ్యాక్టీరియా ఉంటే కొంతవరకు ఐడెంటిఫై చేసాం. ఇన్ని రకాల్లో ఏ జబ్బులు ఇమ్యూనిటీ పెంచడానికి ఈ పర్టికులర్ బ్యాక్టీరియా, అలాగే ఇంటెస్టైన్ హెల్త్ పెంచడానికి ఈ లాక్టోబాసిల్లస్ బ్యాసిల్లస్, ఇలాగే థర్మోఫిలస్, ఇవన్నీ కూడా న్యూట్రిషన్ పెంచడానికి అంటే కన్వర్షన్కి ఉపయోగపడతాయి ఇవన్నీ. అలాగే ఎన్నో రకరకాల రీజనరేటివ్, మన రింకిల్స్ అవి తగ్గించడానికి, ముసలితనాన్ని ఆపేటువంటి బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా రకరకాల బ్యాక్టీరియాని కొంతవరకు ఐడెంటిఫై చేసాం. ఎంత డోసులో ఉంటే ఈ మంచి ఫలితాలు వస్తాయి అన్న దాని మీద కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కొద్ది రోజుల్లో మనకి ఇవన్నీ ఎంతెంత డోసులో ఏ బ్యాక్టీరియా ఉన్నప్పుడు, ఏ అనారోగ్య పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ విధంగా సప్లిమెంట్ చేయొచ్చు అన్నది ఇంకా పరిపక్వతకు రాలేదు. రాగానే మన శాస్త్రకారులని చేసిన దాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉండేట్టు చేయగలుగుతాం. అట్లాగే వీటిలో ఉన్నది గట్ బ్యాక్టీరియా. మనం చూసినట్టయితే డైట్, ఈ వెస్ట్రన్ డైట్లో ముఖ్యంగా ఈ ఫైబర్ మిగిలిపోవడం, అందుకోసం ఈ వెజిటేరియన్ డైట్ తినమని వాళ్ళందరూ ప్రోత్సహించడం. యానిమల్ డైట్లో ఈ ఫైబర్ అనేది ఉండదు, ఈ వెజిటేరియన్ డైట్లో ఉంటుంది. సో అందుకోసమని చాలామంది ఈ వెస్ట్రన్ పీపుల్ కూడా అమెరికాలోను, యూరోప్లోను ఈ వెజిటేరియన్ డైట్కి మారడానికి వన్ ఆఫ్ ద కారణం ఈ ఫైబర్ లేకపోవడం. ఫైబర్ సప్లిమెంట్ చేసినట్టయితే యానిమల్ ఫుడ్లో కూడా తింటూ దాంట్లో ఉన్న మిగతా అడ్వాంటేజెస్ కూడా మనం తీసుకోవచ్చు. సో వీటి మీద ఈ అవగాహన లోపం వల్ల మనం దీన్ని ఏం చేస్తున్నామంటే వెజిటేరియన్ డైట్ మంచిది, ఈ నాన్ వెజిటేరియన్ డైట్ చెడ్డది. ఈ కారణాలన్నీ కూడా ఈ ఫైబర్ కంటెంట్ మన శరీరంలో ఉన్న గట్ బ్యాక్టీరియా మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువసార్లు నిర్ణయం తీస్తున్నాయి. అట్లాగే మనకున్న రిస్క్ ఎలా పెరుగుతుంది, ఎలర్జీస్ అవి ఇన్ఫెంట్స్లో ఈ బ్యాక్టీరియాయిడ్స్ అన్నవి తగ్గిపోతే వాళ్ళకున్న ర్యాష్లు, డయేరియాలు, రొంపలు, దగ్గులు పెరిగిపోవడం. అలాగే హెల్దీ ఇంట్రెస్ట్ బేబీస్కి 24 మంత్స్ వచ్చేదాకా అంటే 2 ఏళ్ల లోపుగా వీళ్ళందరికీ ఎక్కువ అనారోగ్య పరిస్థితులు రావడానికి ముఖ్యంగా ఈ రిస్క్ పెరగడానికి కారణమైన ఈ బ్యాక్టీరియల్ గ్రోత్. సో ఇవి అర్థం చేసుకుని మనం కొంతవరకు వీటిని కనుక మార్చగలిగితే
న్యాచురల్ ఫుడ్స్ తోటి, ఆర్గానిక్ ఫుడ్స్ తోటి మనం చిన్నపిల్లలకి యాంటీబయాటిక్స్ వాడకుండానే, మిగతా సప్లిమెంట్స్ అవసరం లేకుండానే వాళ్ళ హెల్త్ రీగెయిన్ చేసే అవకాశం ఉంటుంది. మోస్ట్ వల్నరబుల్ ఈ 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దాకా. అటువంటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఈ జాగ్రత్తలన్నీ అంత చిన్న వయసు నుంచి తీసుకున్నప్పుడు మన గుండెకి, మన లివర్కి, బ్రెయిన్కి, మన ప్రోస్టేట్కి, కిడ్నీస్కి, లంగ్కి, ఇవన్నీ మన అవయవాలే. వీటన్నిటి మీద కూడా మంచి ప్రభావం చూపగలిగే శక్తి మనకు వస్తుంది. అలా లేని పక్షంలో ఈ చెడ్డ బ్యాక్టీరియా చిన్నప్పటి నుంచి ఉన్నట్టయితే ఈ అవయవాలు అంత చిన్నప్పుడే దెబ్బతినిపోయి అది పెద్దవాడు అయ్యే నాటికి ఇవి ముఖ్యంగా ఈ అవయవం లోపం వల్ల ఈ జబ్బులుగా బయటపడడం జరుగుతుంది. అలాగే మనకి ఈ మధ్య కాలంలో కొత్త రకం ట్రీట్మెంట్ వచ్చింది. ఫీకల్ మైక్రోబయాటా ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఒకళ్ళు విసర్జించిన ఈ మలం వాటిని వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఇంప్రూవ్ అవుతాయి. ఈ డైరెక్షన్లో ఈ ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ అవి తీసుకున్న తర్వాత మంచి బ్యాక్టీరియా డెవలప్ అవడానికి చాలా కాలం పడుతుంది. ఈ వ్యవధిలోనే మనం వాళ్ళ బ్యాక్టీరియానే తీసుకొచ్చి వాళ్ళు విసర్జించిన మోషన్లో హెల్దీ పీపుల్ది అన్హెల్దీ పీపుల్కి ఏ విధంగా ఇవ్వగలము. వినడానికి కొద్దిగా అసౌకర్యంగా వినిపించినా మనం చేసేది అంటే ఈ మలం ద్వారా హెల్దీ పీపుల్ యొక్క ఫీకల్ మ్యాటర్ని ఫీకల్ శాంపుల్ అంటారు. దీన్ని కలెక్ట్ చేసి దీన్ని శుభ్రపరిచి మనకి అన్హెల్దీగా ఉన్నటువంటి పేషెంట్లో మనం వీటిని ట్రాన్స్ఫర్ చేసినట్టయితే వీళ్ళ ఆరోగ్య పరిస్థితులు తొందరగా మారుతాయి. దీన్నే ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. అంటే ఒక మంచి ఆరోగ్యకరంగా ఉన్న మనిషి యొక్క విసర్జించిన మోషన్ని తీసుకుని దాన్ని క్లీన్ చేసి దాన్ని ఒక మందుగా తయారు చేసి ఆ మందుని అనారోగ్యంగా ఉన్న మనిషిలో ప్రవేశపెట్టినట్లయితే ఎన్నో రకరకాల మనుషులు ఇంపార్టెంట్ జరుగుతుంది. ఇది 3-4 స్టెప్పులు పడుతుంది దీనికి. దీంట్లో ఇవన్నీ విసర్జించిన మనిషి యొక్క స్టూల్ కలెక్ట్ చేయడం, తర్వాత దాన్ని అనలైజ్ చేయడం, దాన్ని శుభ్రపరచడం, అలా చేసి వీటిని నోటి ద్వారా తీసుకోవడం అంత అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి చాలా మందికి ఈ ఒక ట్యూబ్ లాంటిది పాస్ చేసి ఈ పొట్టలోకి ఒక ట్యూబ్ ద్వారా దాన్ని ఇవ్వడం వల్ల ఈ ఉన్న మానసిక మైండ్ సెట్, తర్వాత మనకున్న ఫీలింగ్ వేరే వాళ్ళ ఫేకల్ మ్యాట్ తింటున్నాము అనే ఒక ఫీలింగ్ లేకుండా ఉండడానికి ఈ ప్రక్రియ అంతా వాడతారు. ఇలా వాడినప్పుడు మంచి బ్యాక్టీరియా ఏమున్నాయి అన్నది తెలియకుండా ఆ విసర్జించిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఈ విధంగా పరీక్షలు చేసి ఏవి ఉపయోగపడే ఉన్నాయి, ఏ ప్రపోర్షన్స్లో ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే వేరే మనుషులకి ఇవ్వడం జరుగుతుంది అది. సో వాటి మీద పబ్లిష్ అయిన లిటరేచరు, ఎన్నో పబ్లికేషన్స్, ఎన్నో ప్రాసెస్లు, ఇవన్నీ కూడా లిటరేచర్లో అవైలబుల్. ఎవరైనా దీన్ని తెలుసుకోవాలన్నా ఇది చాలా పవర్ఫుల్ టూలు. ఏ విధంగా అంటే పర్టికులర్లీ ఈ క్లాస్ట్రీడియం గ్రూప్ ఆఫ్ ఇవి చిన్నపిల్లలు ముఖ్యంగా నెక్రోటైజింగ్ ఎంటరోకాలైటిస్ అంటారు. అది ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళు ప్రమాదం, ప్రాణాపాయం కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ క్యాప్సూల్ రూపంలో కానీ ఎండోస్కోప్ ద్వారా కానీ వేరే వాళ్ళ యొక్క మనం పరీక్ష చేసిన తర్వాత ఇచ్చినప్పుడు ఎన్నో రకరకాల జబ్బులు, చిన్నపిల్లలు ఆటిజం సిమ్టమ్స్ కూడా తగ్గాయి. సో దీని ఏదో ఒక సాంస్కృతికంగా చూసి వేరే వాళ్ళ పొలం తింటున్నాము అన్న ఫీలింగ్ ఒక్కటి వదిలేస్తే మనకి జరిగేటువంటివి ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న పిల్లలకి, ఈ ఆటిజం డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగం. దీనికి చేసే ఎన్నో సైంటిస్టులు దీని పద్ధతులన్నీ స్టెరిలైజ్ చేసి దీనివల్ల ఏ ప్రమాదం రాకుండా ఎలా చేయాలి అని వీటిని ఫీకల్ మైక్రోబైట్ ఎలా కలెక్ట్ చేస్తారు, ఈ విధంగా స్టెరైల్ కండిషన్స్లో వాటన్నిటిని మార్చి వీటి రూపాన్ని, ఇది వేరే వాళ్ళ ఫీసెస్ మెటీరియల్, దాన్ని తీసుకుని వీటిని పరీక్షలు చేసి దాన్ని ఇలా ఎండోస్కోప్ ద్వారా వాళ్ళు తింటున్నాం అనే ఫీలింగ్ లేకుండా ఈ గొట్టాలు నోటి ద్వారా కానీ ఈ మలద్వారం ద్వారా లోపలికి పంపించి దాంట్లో ఇంజెక్ట్ చేసినప్పుడు ఈ అనారోగ్యంగా ఉన్న మనిషికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చారిత్రకంగా చూసినా కానీ ఈజిప్షియన్ పిరమిడ్స్లో ఉన్న ఎన్నో ట్యాబ్లెట్స్ మీద వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని అవలంబించారు 5,000 సంవత్సరాల క్రితమే. ఈ ఆరోగ్యవంతమైన వీళ్ళ మనుషుల యొక్క ఫీకల్ మ్యాటర్ కలెక్ట్ చేసి దాన్ని వాళ్ళకి తెలిసిన పద్ధతిలో శుభ్రపరిచి ఈ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది అన్నది ఈ శాస్త్రం. ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అన్నది 5,000 సంవత్సరాల క్రితమే నైల్ నదీ నాగరికతలో కూడా
వాళ్ళు అవలంబించారని చెప్పడానికి తార్కాణంగా ఉన్న ఈజిప్షియన్ పిరమిడ్స్ లో ఉన్న ఈ కథనంతా కూడా మనం ఈ రోజు కూడా చూడొచ్చు. అలాగే ఈ చైనాలో ముఖ్యంగా ఎల్లో సూప్ అన్నది మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎల్లో సూప్ అంటే ఏమి కాదు, ఇది మోషన్ తోటి డైల్యూట్ చేసి దాన్ని ఒక రకమైన ఈ మోషన్ విసర్జించిన మోషాన్ని దాన్ని డైల్యూట్ చేసి అది రూపాంతరం చెంది దీన్ని ఎంతో మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న పేషెంట్స్కి ఇవ్వడం, దీన్ని ఎల్లో సూప్ ట్రీట్మెంట్ అంటారు. ఇది అనాది కాలం నుంచి చైనాలో కూడా ఒక 4-5 వేల సంవత్సరాల నుంచి దీన్ని పేర్కొన్నారు వాళ్ళు. ఇది పర్టికులర్లీ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్, వాళ్ళకి చిన్నపిల్లల్లో ఈ ఉన్నటువంటి ఈ ఎన్నో లోపాలు, వాళ్ళకి వినికిడి తగ్గిపోతుంది, వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది, వాళ్ళ సొసైటీలో మామూలుగా బతికే అవకాశం ఉండదు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ ఇచ్చి కొంతవరకు మనకి ఆరోగ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. మన దేశంలో కూడా మీరు చూస్తే కౌ యూరిన్ ఈ రోజు కూడా తాగుతూ ఉంటారు. ఈ మలం మూత్రాలు జంతువులే, మనుషులే కాకుండా జంతువులు కూడా ఒక 5,000 సంవత్సరాల నుంచి ఈ దేశంలో కూడా కౌ యూరిన్ కెన్ క్యూర్ మెనీ డిసీజెస్. ఈ విధంగా ఇప్పుడు కూడా చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఎంతవరకు తీసుకోవాలి దీన్ని, కొంతవరకు ఏ హైజీనిక్ ప్రాసెస్ లేకుండా దీన్ని స్టెరిలైజ్ చేయకుండా కొంతవరకు యూరిన్ స్టెరైల్ గానే ఉంటుంది. అందుకోసమే మనం చాలా మంది తీసుకున్నా అంత ప్రమాదం రావట్లేదు. చాలా మంది దీన్ని వాడుతూ కూడా అంత అనారోగ్యానికి గురి కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే యూరిన్ ఒకటే వాడడం వల్ల. అదే మోషన్ వాడినట్టయితే ఇంకా కొద్దిగా ప్రమాదాలు జరిగి ఉండేవేమో. వీటన్నీ కూడా ఎంతో మంది ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్ వాళ్ళు ఈ గోమూత్రాన్ని పవిత్రంగా భావించి వాడడం అనేది మన దేశంలో కూడా జరుగుతోంది. అట్లాగే మనకున్నటువంటి అత్యుత్తమ మేధావుల్లో మనల్ని పరిపాలించినటువంటి ఈ మొరార్జీ దేశాయ్ గారు, ఆయన అందరూ చెప్పేది అంటే మనకి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆయన రోజు కూడా ఆయన స్వయంగా విసర్జించిన మూత్రాన్ని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ వాడేవారు అని చెప్తారు కొంతమంది. దీనికి వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యానికి మూల కారణం, ఆయన నేళ్ళు శక్తివంతంగా బతకడానికి ఒక ముఖ్యమైన కారణం ఈ ట్రీట్మెంట్ వల్లే అని కూడా కొంతమంది నమ్ముతారు. ఏది ఏమైనా కానీ ప్రపంచవ్యాప్తంగా వీటిలన్నింటినీ కూడా స్టడీ చేస్తూ ఈ 2 పుస్తకాలు ముఖ్యమైనవి, మైండ్ గట్ కనెక్షను, అలాగే గుడ్ గట్. ఎవరికైనా ఓపుకుండి టైం ఉండి వీటిని కనుక ఈ పుస్తకాలు సంపాదించి వీటిని చదవగలిగినట్టయితే ఈ రోజు ఏం జరుగుతుంది అన్న దాని గురించి పూర్తిగా మనకు అవగాహన వస్తుంది. అట్లాగే ఈ శరీరంలో ఉన్న బ్యాక్టీరియా ఎంతవరకు తెలుసుకుని ఈ టెస్టింగ్లు కూడా చేసుకుని కొద్దిగా ఎక్కువ అవుతుంది డబ్బులు, మనం హైదరాబాద్లో పరీక్ష చేసుకోవడానికి కనీసం ఒక 40,000 నుంచి 70,000 దాకా కూడా ఖర్చు అవుతుంది. ఇవన్నీ అంత భరించిన వాళ్ళు కొంతవరకు వేరియస్ కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా సబ్సిడైజ్ చేసి దీన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా చేసినప్పుడు మనకు అందుబాటులో వచ్చినప్పుడు మన గట్టు ఏ రకాల ఏ బయోమ్ ఉంది అన్న మ్యాప్ చేసుకున్నప్పుడు వాటిలో లోపాలుగా ఏమైనా ఉన్నో గుర్తించినప్పుడు వాటిని ఏ విధంగా దాన్ని మనం మార్చుకోవచ్చో అనేది తెలిసే అందుబాటులో ఉన్న సైన్స్ మనకు అందుబాటులో ఉంది ఇప్పుడు. సో వీటన్నిటిని వాడుకొని మనకున్న అన్హెల్దీ గట్ని హెల్దీగా మార్చుకున్నట్టయితే ఎన్నో జబ్బులకి వ్యయ ప్రయాసాలతో కూడినాయి. అదే సీలియక్ డిసీజు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోము, క్రాన్స్ డిసీజు, ఇటువంటివన్నీ కూడా మనం సర్జరీలు చేసుకుని కోలన్ అంతా తీసేసుకుని ఈ మలం అంతా కూడా ఒక చిన్న కొలాస్టమీ అని చెప్పి వేరే మార్గాల ద్వారా దాన్ని శుభ్రపరుచుకుని మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఈ జబ్బులతో వచ్చిన వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళలేరు, తినలేరు, బయటికి ఎప్పుడు టాయిలెట్ ఫెసిలిటీస్ లేకుండా బయటికి వెళ్ళలేరు. ఇటువంటి ఇన్ని కష్టాల బదులు మనం హెల్దీ బ్యాక్టీరియా మార్చుకున్నట్టయితే మన ఆరోగ్య పరిస్థితులన్నీ మారుతాయి. ఇవన్నీ తెలుసుకుని వీటన్నిటిని మనం మార్చుకున్నట్టయితే మన ఆహార విధానాలు, మన జీవన శైలి, మనకి హెల్దీగా ఉండే గట్ బయోము, ఈ 3 కలిసినప్పుడు మన ఆరోగ్యం ఎంతో రక్షింపబడుతుంది. ఇవన్నీ ఓపికగా విన్న మీ అందరికీ, ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఇంతవరకు చక్కగా పివి సత్యనారాయణ గారు వివరించారు. వారికి మా ధన్యవాదములు. మరియు మా పద్మశ్రీ సోమరాజు గారిని వారి అమూల్యమైన అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. Good evening, everybody. Please carry on. If there's anything I have to add, I'll add in between. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
దీంట్లో క్వశ్చన్స్ అడగదలుచుకున్న వారు మీరు క్వశ్చన్ పంపిస్తే దాన్ని చదివి డాక్టర్ గారు సమాధానం తెలియజేస్తారు. లేని పక్షంలో హ్యాండ్ రైజ్ చేయండి. దాన్ని బట్టి ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుందండి, 1 by 1. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన నాగమల్లేశ్వరి ఆవిడని ఇన్వైట్ చేసి ఆ కాలీఫ్లవర్ చపాతి ఎలా చేస్తున్నారో చెప్పండి. ఇందాక వాళ్ళు మెసేజ్ పెట్టారు, నాగమల్లేశ్వరి అన్న ఆవిడ తణుకు నుంచి ఇది పెట్టారు. దీంట్లో కాలీఫ్లవర్ చపాతి ఎలా చేస్తున్నారో కొద్దిగా వివరిస్తే అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. నాగమల్లేశ్వరి గారు, నాగమల్లేశ్వరి గారు, సరే తర్వాత చూద్దాం ఆవిడ వచ్చినప్పుడు, మిగతా వాళ్ళకి అలాగే అవకాశం. ఓకే సార్. ఓకే, కాలీఫ్లవర్ చపాతి. ప్రాబ్లం ఉందో ఈ క్వశ్చన్ చదవండి. ఈయన రామ్ అన్న ఆయన ఆటోమ్యూన్ ప్రాబ్లం, సొరయాటిక్ ఆర్థరైటిస్ ఎఫెక్టెడ్ విత్ బోన్స్, హౌ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ సార్. దీంట్లో ఇది నాకు కొంతవరకు అర్థమైంది. సొరయాసిస్ అన్నది ఆటోమ్యూన్ డిసీజే, కానీ అది బోన్స్ వల్ల వచ్చినట్టు కాదు. అలా ఏమీ ఎవిడెన్స్ ఇప్పుడు దాకా లేదు. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా గనక లోపలికి ప్రవేశించి దానికి ఉన్నటువంటి స్కిన్ మీద ఉన్నటువంటి ఈ యాంటీజెన్ అనేది ఉంటుంది, లైపోపాలిసాక్రైడ్ అంటారు. ఆ లైపోపాలిసాక్రైడ్ గనక మన శరీరంలో వెళ్ళినప్పుడు అది కొన్ని యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. దానికి మన స్కిన్లో ఉన్నటువంటి కొన్ని పిగ్మెంట్స్కి దగ్గర సంబంధం ఉంటుంది. అందుకోసం ఈ రెండు యాంటీజెన్ బ్యాక్టీరియా వల్ల వచ్చింది. ఈ శరీరం ప్రొడ్యూస్ చేసిన బాడీస్, యాంటీబాడీస్, ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు స్కిన్ మీద సొరయాసిస్ అనేది వస్తుంది. సొరయాసిస్ ఆఫ్ ది స్కిన్ ఏంటంటే ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో దానికోసమని ఈ బ్యాక్టీరియాని కనుక మార్చుకుని, అలాగే దీనివల్ల వచ్చేటువంటి లీకీ గట్ ద్వారా వస్తున్న ఎంట్రీ ఆఫ్ బ్యాక్టీరియాని తగ్గించుకున్నట్టయితే, ముఖ్యంగా దీన్ని చేయవలసింది కార్నివోర్ డైట్. ఏ విధంగా అయినా ప్లాంట్ ప్రొడక్షన్ కాకుండా ముఖ్యంగా వీటిలో ఉన్న గ్లాడిన్ అనేటువంటి ఒక ఎమలోపెక్టిన్, ఈ రెండు పదార్థాలు కూడా మన గట్ యొక్క లైనింగ్ని వీకెన్ చేస్తాయి. సో అందుకోసం వీటిని మనం ఏ విధంగా చూడాలంటే, ఈ వాటిని వెజిటేరియన్ ప్రోడక్ట్స్, ముఖ్యంగా వీట్ రిలేటెడ్వి అవి తీసేసుకుని మిగతావి తిన్నప్పుడు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. దీనికి ఎలా అయినా గట్టి గురించి దానికి ఉన్న పూర్తి పరీక్షలు చేసుకుని, ముఖ్యంగా ఈ ఆహారంలో మార్పులు చేసుకున్న వాళ్ళలో చాలామందికి సొరయాసిస్ అని తగ్గడము, ముఖ్యంగా సొరయాసిస్ స్కిన్ మీద ఉండడమే కాకుండా ఈ బోన్స్, జాయింట్స్ కూడా అది వ్యాపించినప్పుడు దాన్ని కూడా మనం సర్దుకునే అవకాశం చాలా మటుకు ఉంటుంది. ముఖ్యంగా దానికి చేయవలసింది ప్లాంట్ ప్రొడక్ట్స్ మానేసి ఈ నాన్ వెజిటేరియన్ తింటూ ఉన్నటువంటి బ్యాక్టీరియాకు ఉన్నటువంటి వాటిని ఎంట్రీని తగ్గించగలిగితే మనకి ఎంతో ఆరోగ్యం వస్తుందని చాలా స్టడీస్ చూపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. జనా గారు, ఐబిఎస్, ఐబిడి లాంటి పేషెంట్స్ LCHF డైట్తో వెయిట్ గెయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నారు సార్. తప్పకుండా అవ్వచ్చు. ముఖ్యంగా వాళ్ళు ప్లాంట్ డైట్స్ మానేయాలి. ఈ ఐబిఎస్, ఐబిడి వాళ్ళందరికీ కూడా ఈ ఫైబర్ ఎంత తింటే అంత విరోచనాలు అవ్వడము, కాన్స్టిపేషన్ రావడము, ఆల్టర్నేట్గా జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. దీని మూల కారణం మనం తిన్నటువంటి ఆహార పదార్థాల్లో ముఖ్యంగా ప్లాంట్ డైట్లో ఉండే ఫైబర్. ఆ ఫైబర్ని వీళ్ళు అరిగించుకునే స్థితిలో ఉండరు. అందుకోసం కొంతకాలం దాన్ని పూర్తిగా ఎలిమినేషన్ డైట్ అంటారు. ఈ ఫైబర్ని పూర్తిగా ఎలిమినేట్ చేసి కార్నివోర్ డైట్, అంటే ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి మాంసము, కోడిగుడ్లు ఇటువంటివి తింటూ, ఈవెన్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా చాలా మందికి పడవు. వాళ్ళు అన్నీ మానేసి కొంతవరకు ఫిష్ కూడా పడకపోయే అవకాశం ఉంది. అది టెస్ట్ చేసుకుని ఆ ఫిష్ పడితే ఫిష్ లాంటివి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
ఇవన్నీ చేసుకున్నట్టయితే ఐబిఎస్, ఐబిడి ఇవన్నీ పెద్ద పెద్ద ఇమ్యునో సప్రెసివ్ డ్రగ్స్ లాంటివి కూడా మనం డోసులు వాడుతున్నాం తగ్గించుకుని ఈ డైట్తో చేసే మార్పులతోటి వాడు అవి కూడా తగ్గించుకునే అవకాశం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. సరే సార్. సార్ మధు గారు, గివ్ సమ్ సజెషన్స్ ఫర్ 6 years old girl. ADHD వీళ్ళకు కూడా అదే. ఈ లో కార్బోహైడ్రేట్కి మారి ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏడిహెచ్డి సిమ్టమ్స్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏడిహెచ్డి తోటి ఎన్నేళ్ళు సఫర్ అయ్యారు, ఎన్ని పెర్మనెంట్ చేంజెస్ వచ్చాయి అని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే ఈ మధ్య రీసెంట్గా హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ దగ్గర నుంచి ఏడిహెచ్డి వచ్చినటువంటి ఆటిజము ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇంప్రూవ్మెంట్ ఎంతో కనబడుతుంది. అందుకోసం దీనికి కావాల్సిన పరీక్షలు చేసుకుని ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉందో తెలుసుకుని దాన్ని తగ్గించుకున్నట్టయితే ఏడిహెచ్డి లాంటివి కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. అదే ఎర్లీ దశలో కనుక మనం గుర్తించినట్టయితే వాటి నుంచి పూర్తిగా కూడా విముక్తి చెంది మళ్ళీ మామూలు జీవన స్రవంతిలో అందరూ ఈ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రొమాటైడ్ ఆర్థరైటిస్, బోన్స్ పెయిన్ కమింగ్ రెగ్యులర్లీ, హౌ టు అవాయిడ్ బోన్ పెయిన్ సార్ అని అడుగుతున్నారు సార్ రామ్ గారు. వీటికి కూడా ముందు ముఖ్యంగా దీని కార్నివోర్ డైట్ ఈజ్ ద బెస్ట్ డైట్ అండి. వీటిలో మనకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అన్నది టెస్ట్ చేసుకోకుండా ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయని అవసరం లేదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలియజేసుకుని ఆ ఇన్సులిన్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని దానికి అనుగుణంగా ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ని మానేసి లేకపోతే అతి తక్కువగా తీసుకుని ముఖ్యంగా మనం తీసుకునేటువంటి మాంసాహారం తిన్నట్టయితే మీరు చెప్పేటువంటి రొమటాయిడ్ ఆర్థరైటిస్, బోన్ పెయిన్స్ ఇవన్నీ కూడా మనం తగ్గించుకునే అవకాశం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. సార్ జనా గారు, ఐబిఎస్, ఐబిడి వాళ్ళకి ప్రోబయోటిక్స్ యూజ్ అవుతాయా అని అడుగుతున్నారు సార్. తప్పకుండా ముందు దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని కరెక్ట్ చేయకుండా ప్రోబయాటిక్స్ ఇచ్చినట్టయితే అవి చెడ్డ బ్యాక్టీరియాని కూడా పెంచుతాయి. అందుకోసమని ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ ఇవన్నీ కూడా చెడ్డ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియాని అవి డిస్టింగ్విష్ చేయలేవు. ముందు చెడ్డ బ్యాక్టీరియాని తగ్గించుకుని మనకు ఉన్నటువంటి బ్యాక్టీరియా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని పెంచుకుని ముఖ్యంగా దానికి చేయవలసింది కార్నివోర్ డైట్. ఆ తర్వాత వీటిని కనుక వాడుకున్నట్టయితే ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ కొంతవరకు ఉపయోగం ఉండేది. కానీ అసలు ఐబిఎస్, ఐబిడి రావడానికి కారణం ఈ ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ వీటిలో ఉన్నటువంటి ఫైబర్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. అంచేత వాళ్ళు కాన్సన్ట్రేషను ప్రోబయాటిక్స్ మీద కాకుండా మనకున్న గట్ బ్యాక్టీరియాని ఏ విధంగా ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ కాకుండా సింపుల్గా సప్లిమెంట్స్ తోటి ఏ విధంగా తగ్గించుకోవచ్చు అన్నదానికి చాలా పరీక్షలు చేసి దానికి ఏది అనుగుణంగా ఉంటే దానికి సజెస్ట్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. సార్ కోయ గారు, మాంసాహారులు ఫైబర్ తీసుకోకపోవటం వలన గట్ బయో నశించిపోతుందా? 10 సంవత్సరాలుగా కార్నివోర్ డైట్ లో ఉన్న వాళ్ళకి గట్ సమస్యలు ఏర్పడుతున్నాయా అని అడుగుతున్నారు సార్. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గట్ బయోమ్ అడ్జస్ట్ అవుతుంది. మనం వెజిటేరియన్స్గా ఫైబర్తో ఇచ్చినటువంటి బ్యాక్టీరియా కాకుండా ఈ ఫైబర్ లేకుండా కూడా బతికేటువంటి ఫైబర్ ఏర్పడుతుంది. మనకి ఇంచుమించుగా 2.5 మిలియన్ ఇయర్స్ ఈ ఉన్నటువంటి ఈ వ్యవసాయం డెవలప్ అయ్యేదాకా కూడా మనుషులందరూ ఈ జంతు సంబంధించిన ఆహారాలనే తిని బతికారు. అంచేత వాళ్ళందరికీ కూడా ఫైబర్ ఆ రోజుల్లో లేదు. ఏదో అప్పుడప్పుడు సీజనల్గా దొరికిన ఫ్రూట్స్ తినడం తప్ప అలాగే దుంపలు అది కరువు కాలంలో తిన్న దుంపలను వాటిలో ఉండే ఫైబర్ తప్ప వాళ్ళందరికీ కూడా ముఖ్యమైన ఆహారంలో ఫైబర్ అన్నది లేదు. అలాగే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా కొలాజన్ అనేది ఉంటుంది, ఇంకో మెటీరియల్. ఫైబర్ కాదు అది, కానీ కొలాజన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కొలాజాన్ని తిని బతికేటువంటి ఇది బ్యాక్టీరియా పెరుగుతాయి. అంచేత మనకి మంచి బ్యాక్టీరియా నశించిపోతాయన్న అభిప్రాయం కన్నా మనకి వేరే బ్యాక్టీరియాని మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాని ఈ సెల్యులోజ్ కాకుండా ఈ ఉన్నటువంటి కొలాజన్ని తిని బతికేటువంటి బ్యాక్టీరియాని డెవలప్ చేసుకుంటాం. అంచేత వాళ్ళందరికీ కూడా ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎంతైనా లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. సార్ రామ్ గారు, కార్నివోర్ డైట్ ప్లాన్ ఫర్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఏమిటి అని అడుగుతున్నారు. కార్నివోర్ అంటే ముఖ్యంగా మనకి ఏ జబ్బుకైనా కానీ కార్నివోర్ డైట్ చేయాలనుకున్న వాళ్ళకి
ప్లాంట్ సంబంధించిన వృక్ష సంబంధించినటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా మానేసి జంతు సంబంధించిన ఆహార పదార్థాలు తింటాం. వాటిలో కూడా మనకి వృక్ష సంబంధించిన కాకుండా ఆహార పదార్థాలే కాకుండా మనం తినేటువంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. మిరియాలు, అల్లము, వెల్లుల్లిపాయి ఇవి లేకుండా ఎవరు కూడా నాన్ వెజిటేరియన్ తినే పచ్చి మాంసం తినేటువంటి అలవాటు ఇప్పుడు పోయింది మనకి. అలాగే ఉడికించిన మాంసం కూడా రుచిగా ఉండదు. వాళ్ళు తినలేరు. సో కొన్ని సుగంధ ద్రవ్యాలు ముఖ్యంగా మిరియాలు, తర్వాత ఉప్పు ఈ రెండిటిని వాడడం వల్ల పెద్ద నష్టం ఉండదు. కానీ అంతకన్నా ఎక్కువ ఈ సుగంధ ద్రవ్యాలు దాల్చిన చెక్క, యాలకులు ఇటువంటివన్నీ పెంచిన కొద్దీ ఈ వీళ్ళకు కార్నివోర్ డైట్ నుంచి డీవియేట్ అవుతారు. అలాగే కార్నివోర్ డైట్‌లో కూడా ఈ లివరు, మిగతా ఉన్న మజిల్‌లో కూడా కొంత గ్లైకోజన్ అనేది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ ఆ ఉన్న కార్బోహైడ్రేట్స్ మనకి మీద వ్యక్తికి అంత ప్రమాదం చెయ్యవు. అందుకోసం ఇగ్నోర్ చేస్తాము. లివర్‌లో కూడా 200 గ్రామ్స్ ఆఫ్ గ్లైకోజన్ ఉంటుంది. ప్రతి మధ్యలో ఇవన్నీ కలిపి ఒక 400 గ్రాముల నుంచి 500 గ్రాముల దాకా మనకి కార్బోహైడ్రేట్స్ అనేది పూర్తి జంతు మాంసం తినేవాళ్ళలో కూడా దొరుకుతుందది. సో దాన్ని మనం ఎలాగ తీసేయలేం. అందుకోసమని కొన్ని కార్బోహైడ్రేట్స్ అలౌ చేస్తాం. కానీ అది అతి తక్కువ 5 గ్రాములు, 10 గ్రాములు. ఈ 5 గ్రాములు, 10 గ్రాములు వాడుకునేటువంటి మిరియాలు, ఉప్పు, కొద్దిగా వీలుంటే అల్లము ఇటువంటి వాటిలో సంపాదించుకుని మనం ఈ కార్నివోర్ డైట్ చేయొచ్చు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే వచ్చి ఈ ఇన్సులిన్ టెస్ట్ చేసుకుని దానికి ఏ విధంగా కీటోన్ బాడీస్ కూడా మెజర్ చేసుకుని ఈ డైట్ చేస్తూ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా ఇది మనకు పడనప్పుడు కొంతమందికి ఫిష్ అవి కూడా పడవు. సో అందుకోసమని ఏవి తినాలి, ఏవి తినకూడదు అనేది ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. దీనికి మాలాంటి వాళ్ళ సహకారం ఉంటే మీరు తొందరగా ఇవన్నీ చేయగలుగుతారు. థ్యాంక్ యూ. సార్, ఆటిజం సమస్యకు ఫీకల్ ఇంప్లాంటేషన్ ఎంతవరకు అంటే అది దాంట్లో నేను అంత ఎక్స్పర్ట్ని కాదండి. నేను అంత ఎక్స్పర్ట్ని కాదు. కానీ ఫీకల్ ఇంప్లాంటేషన్ చాలా ఎర్లీ స్టేజ్‌లో చేసినట్టయితే అది ఎక్కువ ఉపయోగం ఉన్నది లిటరేచర్ ఎవిడెన్స్ ఉంది. అలా కాకుండా వస్తే వాళ్ళకున్న సమస్యను పరీక్ష చేసి అది ఏ విధంగా మనం టాకిల్ చేయాలి అని మిగతా ఎక్స్పర్ట్స్ దాంట్లో ఉన్నారు. వాళ్ళతో సంప్రదించి మనం చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇది నా ప్రశ్న. నాగమల్లేశ్వరి గారు తణుకు నుంచి లైన్లోకి వస్తే ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. సినస్ ఆల్సో గట్ హెల్త్ ప్రాబ్లమ్ సార్. సైనస్ కూడా గట్ హెల్త్ ప్రాబ్లం ఉందా సార్ అని అడుగుతున్నారండి రామ్ గారు. ఏ సైనస్, ఎక్కడ సైనస్ ఇవి అన్నది ఇంపార్టెంట్. ఈ సైనస్ అన్నది యానల్ రీజియన్లో ఉండొచ్చు, అలాగే ఫేస్లో ఉండొచ్చు. ఉన్న ఏ సైనస్ ఏది అడుగుతున్నారు అన్నది కొద్దిగా స్పెసిఫై చేసి అడిగితే మనకి బాగా తెలుస్తుంది. అది ఫేస్ సైనస్ అంటండి, ఫేస్ మీద సైనస్లో అయితే ఇన్ఫెక్షన్లు అవి అది కొంతవరకు ఈ డైట్ హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా నైట్రిక్ ఆక్సైడ్ తగ్గినప్పుడు సైనస్లు అవి కూడా బ్లాక్ అయిపోతే ముఖ్యంగా చెవిలో కనెక్ట్ అయ్యే ట్యూబ్ ఉంటుంది. ఆ చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల, అలాగే డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఓవరాల్గా ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా క్రానిక్ అయినప్పుడు సైనస్లు ఇన్ఫెక్ట్ అవుతాయి. కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది కానీ డైరెక్ట్గా ఇది ఉపయోగపడే అవకాశం లేదు దీనికి. సో ఆ విధంగా ఉన్న సార్, సైనస్ని ఈఎన్టీ వారి ద్వారా మనం పరీక్ష చేసుకుని దానికి సైనస్ని క్లీన్ చేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. సో అటువంటివి కూడా అవలంబించినట్టయితే ఈ ఇన్ఫెక్టివ్ ఫోకస్ మొత్తం అంతా కూడా వాష్ చేసి వాళ్ళు బయటికి తీసుకొచ్చేయగలుగుతారు. అటువంటప్పుడు ఈ డైట్ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. కానీ ఉన్న ఇన్ఫెక్షన్ మాత్రం తగ్గించేంత శక్తి ఈ డైట్కి లేదు ఇమ్మీడియట్గా. వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుతాయి తప్ప ఫర్దర్గా వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి తప్ప ఆల్రెడీ ఉన్న ఇన్ఫెక్షన్ని మనం యాంటీబయాటిక్స్ లాంటివి వాడుకునే తగ్గించుకోవాలి. థ్యాంక్ యూ. నాగమల్లేశ్వరి గారిని అన్మ్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాం అండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. సార్, ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినే వాళ్ళకి హోమోసిస్టిన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుందా? చాలా తక్కువ ఉంటుందండి. తక్కువ ఉంటుంది. ఓకే.
అంటే వాటిలో కూడా ఎంచుకుని తినొచ్చు. వాటిలో కూడా కొన్ని అవైలబుల్ గా ఉన్నాయి. కొన్ని నట్స్ లో వీటిలో దొరుకుతాయి. ముఖ్యంగా ఇవన్నీ ఈ మైక్రో న్యూట్రియంట్స్ అన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఆ కాంపెన్సేట్ చేయగలిగితే వెజిటేరియన్స్ కూడా చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే మీరు ముందు చెప్పిన కాలీఫ్లవర్ రోటీ ఎలా చేస్తారో అని విపులంగా చెప్తే చాలా మందికి ఉపయోగపడుతుందని మా అభిప్రాయం. సార్ నాగమల్లేశ్వరి గారిని తణుకు నుంచి ప్లీజ్ అన్మ్యూట్. సార్ మేము ఎలా అంటే గోధుమ పిండిలో క్యాలీఫ్లవర్ ని ముందు బాయిల్ చేసి సాల్ట్ వేసి కొంచెం హలో మైక్ ఒకసారి వాళ్ళని ఎవరినో తగ్గించమనండి. వాళ్ళని ఎవరినో ఇప్పుడు మాట్లాడమనండి. రైట్. చెప్పండి మేడం. క్యాలీఫ్లవర్ ని ఫస్ట్ సాల్ట్ అవన్నీ వేసి సెమీ బాయిల్ చేసి ఆ వాటర్ తీసేసాక ఆ ముక్కల్ని పేస్ట్ చేసేసి గోధుమ పిండితో కలిపేయచ్చు సార్. గోధుమ పిండితో కలిపితే అప్పుడు మన పర్పస్ సర్వ్ కాదండి అది. చపాతీలా అది చేయొచ్చు కదా దాన్ని. చపాతీ చేయొచ్చు. చపాతీ అయితే ఈ కాలీఫ్లవర్ కూడా లేకుండా చేయొచ్చు గోధుమ పిండితోటే. మన గోధుమ పిండి కాకుండా ఆల్మండ్ ఫ్లోర్ తోటి ఏమైనా ట్రై చేస్తే చూడండి. ఆల్మండ్ ఫ్లోరు తర్వాత కొబ్బరి వీటితోటి కలిపి మీరు చపాతీ చేయగలిగితే అది మంచిది. అది అలాగే చేయొచ్చు మళ్ళీ సార్. మళ్ళీ గోధుమ పిండి కలిపితే మనం ఆశించిన ఫలితాలు రావు దాంట్లో. మైదా కదా, బార్లీ పిండి కలిపి చేయొచ్చు సార్ చపాతీ. బార్లీ కూడా అంత మంచిది కాదండి. వాటన్నిటిలోనూ మా దగ్గర ఒక పుస్తకం ఒకటి పబ్లిష్ చేశాము. దాంట్లో ఒకసారి చూసినట్టయితే మీకు దాంట్లో ప్రతి ఉన్నటువంటి ముడి పదార్థంలో ఎన్నెన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో చెప్తుంది అది. అవును, అటువంటివన్నీ మీరు చూసి దాని ప్రకారం మీరు చేసుకుంటే మంచిది. ఓకే. నాగమల్లేశ్వరి గారు మీ అంటే మీ పార్టిసిపేషన్ కి ధన్యవాదాలండి. మీరు ఒకసారి కనుక నా నెంబర్ నోట్ చేసుకోండి ఒకసారి. తర్వాత మీరు కాల్ చేసినట్టయితే మనం వీడియోస్ ఎలా చేయాలి అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే సార్, చెప్పండి నంబర్. 99 99 080 080 7 7 1970. 197. ఇంకో నంబర్ 0 మిస్సింగ్ సార్. 1970. 670. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you, ma'am. Sorry for disturbing. What is the diet plan shall we follow for good immunity అని రామ్ గారు అడుగుతున్నారండి. రామ్, రైట్. ది బెస్ట్ డైట్ అనేది మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకునే డైట్ ఏదైనా మనకి బెస్ట్ డైట్. యూనిఫామ్ గా అందరికీ 140 కోట్లకి ఉపయోగపడే డైట్ అంటూ ఒకటి లేదు. మన అవసరాలను బట్టి మనకు ఉన్నటువంటి బ్లడ్ టెస్ట్లను బట్టి ఏది అవసరం అనుకుంటే దాన్ని ఏ విధంగా మార్పులు చేస్తే మన బ్లడ్ టెస్టులు మన బయోకెమిస్ట్రీ అంతా కరెక్ట్ అవుతుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవేమీ జబ్బులు లేకపోయినా కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది మెజర్ చేసుకున్నట్టయితే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని ఏ విధంగా తగ్గించుకుంటాము అన్నది ఇంపార్టెంట్. సో ఈ 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకుని ఆల్రెడీ ఏమైనా అనారోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే పూర్తిగా ఆరోగ్యం మనకి ఏ అనారోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఈ ఇన్సులిన్లో జరిగే మార్పులు ఉంటాయి. వాటిని కూడా తెలుసుకుని ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకుండా ఏ ఆరోగ్య సమస్యలు లేకపోతే ఈ డైట్లు మీరు చేస్తున్న డైట్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. అని ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో మార్పులు ఉంటే ఈ డైట్ చేయవలసిన అవసరం. నెక్స్ట్ సార్ చెప్పండి. నమస్తే సార్, నా పేరు జయ. చెప్పండి. సార్ ఇది ఎగ్స్ లైక్ చికెన్ లో వాటికి ఇచ్చే యాంటీబయోటిక్స్ వల్ల మనం హ్యూమన్ డైరెక్ట్ గా తీసుకునే యాంటీబయోటిక్స్ కంటే మనకి దీని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్నారు మన బాడీ డ్యామేజ్. సో అటువంటిప్పుడు కార్నివోర్ పీపుల్ ఎలా సేఫ్ గా లైక్ కార్నివోర్ డైట్ తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ చికెన్ ఆర్ ఎగ్? బ్యాక్టీరియాకి ఉన్నటువంటి ఈ యాంటీబయాటిక్స్ సరైన డోసుల్లోనూ పూర్తి డోసులు వాడినప్పుడు ఈ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. డైరెక్ట్గా మనం కోడి మాంసం తిన్నప్పుడే రావాలని లేదు, చాలా రెసిడ్యూస్ ఉంటాయి.
ఇవన్నీ కోడి మాంసాన్ని కూడా మీరు వండినప్పుడు వీటితోటి మసాలా కలిపినప్పుడు తర్వాత అన్లెస్ దే యూజ్ ద యాంటీబయాటిక్స్ వెరీ రీసెంట్గా శరీరంలో ఉండిపోవని నేను అందుకోసమని దాని మీద ఎక్కువ అనుమానాలు పెట్టుకుని మనం దాని గురించి ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు. ముఖ్యంగా మీరు ఈ మటన్ తిన్నట్టయితే గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా అవి మనం పెట్టే ఆహారం కన్నా ప్రకృతిలో దొరికే ఆకులు అలములు తింటాయి. సో అందుకోసమని మీరు కొంటున్నటువంటి బ్రాయిలర్ కోళ్ళ అనుమానం ఉన్నట్టయితే నాటుకోళ్ళు తినడం. నాటుకోళ్ళ మీద కూడా అనుమానం ఉంటే వాళ్ళు ఏ విధంగా పెంచుతున్నారు అన్నది మీ అంతటి మీరు కోడిని పెంచుకోవడం. ఒకవేళ అది కూడా వీలు పడకపోతే మీకు ఇష్టం అయితే మిగతా జంతువులు ఉన్నాయి, అలాగే మేకలు గొర్రెలు ఇటువంటివి చాలా మట్టుకు వీటిల్లో అంత కంటామినేషన్ ఉండదు. వాటికి అంత ఆర్టిఫిషియల్ ఫీడ్తో పెంచరు వాటిని. ఇంకా ఇప్పుడు కూడా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం రోడ్డు మీద ఇవన్నీ కూడా ఆకులు అలములు తిని బతుకుతూ ఉంటాయి. సో అందుకోసం ఇటువంటి ఆల్టర్నేటివ్స్ చూసుకోవచ్చు. దీన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉందని చెప్పాం కానీ అలా అని చెప్పి రోజు దాన్నే మెమరైజ్ చేసుకుంటూ మనకి ఆరోగ్యం అంతా దానివల్లే చెడిపోతుందనే నమ్మకాన్ని పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ. ఎగ్స్ సార్, హౌ అబౌట్ ఎగ్స్ సార్? ఎగ్స్ కూడా అంతే. బ్రాయిలర్ కోడ్స్ అన్నవి మామూలుగా కోడి పెట్టిన గుడ్లు మళ్ళీ కోడి పిల్లలు అవ్వాలి, కానీ బ్రాయిలర్లో చేసే పద్ధతిలో అవి కోడి పిల్లలు అవ్వవు. అందుకే వాటిని వెజిటేరియన్ ఎగ్స్ అంటారు. సో అవి కనుక కోడి పిల్లలు అయితే నాన్ వెజిటేరియన్ ఎగ్స్ అవుతాయి. సో మీకున్న అవకాశాన్ని బట్టి వెజిటేరియన్ నాన్ వెజ్ మీద ఉన్న మీ మమకారాన్ని బట్టి ఆ బ్రాయిలర్ ఎగ్లు వాడుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా తీసుకోం కాబట్టి దీన్ని ఏదో రూపాంతరంగా వేడి చేయడము, లేకపోతే ఉడకబెట్టడము, లేకపోతే ఈ ఆయిల్తో వేసి మరగబెట్టడము, ఏవో ఒక విధంగా రూపాంతరం చెందుతున్నాము. దాంట్లో ఉన్నటువంటి క్రిములు కానీ ఇవి కానీ కంటామినేషన్ కానీ చాలాసార్లు ఎరాడికేట్ అయిపోతుంది. అందుకోసమే యాంటీబయాటిక్స్ ఒకసారి తీసుకున్నది ఎల్లకాలం పనిచేస్తే ఒక డోస్ తోటి అందరం బాగుపడే ఉంటాం. కానీ యాంటీబయాటిక్స్ రోజుకి మనం అందరం వాడినా కానీ రోజుకి 3 డోసులు వాడవలసి వస్తుంది. కొన్నిసార్లు అయితే ప్రతి 6 గంటలకి వాడవలసి వస్తుంది. సో 6 గంటల కన్నా ఎక్కువ వాడితే తప్ప అది యాంటీబయాటిక్ 6 గంటల లోపులో వాడిని మాత్రమే మిగులుతాయి తప్ప మిగతావన్నీ మన వాటి శరీరంలో మిగిలే అవకాశం లేదు. అలాగే కోడికి ఇచ్చే డోసు చాలా తక్కువ ఉంటుంది మనిషి ఇచ్చే డోసు కన్నా. ఈ లాస్ట్ 6 అవర్స్లో అది మిగులుతుంది, లాస్ట్ ఎట్ ద మోస్ట్ 12 అవర్స్లో అది మిగులుతుంది. కాబట్టి మనం చేసే ప్రాసెస్లో చాలా మటుకు ఎలిమినేట్ అవుతుంది. అలా కాకుండా హెవీలీ కంటామినేట్ అయ్యింది అటువంటి ఏమైనా ఉంటే అప్పుడప్పుడు మనకి ఉన్న శక్తిని బట్టి మనం తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు చెప్పే ఇప్పుడు థ్యాంక్ యూ. ఎల్సిహెచ్ఎఫ్ టెస్ట్లు ఏమీ చేసుకోకుండా డైరెక్ట్ గా నేను కార్నివోర్ డైట్ ఎగ్స్ బటర్ అవి తీసేసుకుంటే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా సార్? ఏం అట్లా ఉండదు. ప్రతిదానికి ఎక్కడో చోట కంటామినేషన్ ఉంటుంది. మనం చెప్తున్న డిస్కషన్ అంతా కంటామినేషన్ ఎలా ప్రివెంట్ చేయాలని కాదు. అది ఈ ప్రపంచం అంతా ఉంది, అందరూ చేస్తున్న పద్ధతులే మనం అవలంబించాలి. కంటామినేషన్ గురించి కదా సార్, ఐ మీన్ లైక్ ఈ డైట్ ఫాలో అవ్వడానికి మీరు చెప్పే టెస్ట్లు ఏమీ చేసుకోకుండా ఎగ్స్ బటరు ఇవి తీసుకుంటే సరిపోతుందా? అంటే మన హెల్త్ టెస్టులు చేసుకోకుండా. ఏమీ టెస్టులు చేయకుండా ఏదో బుడబొక్కలలో ఒక చొక్కా మీరు కొని రోడ్డు మీద దొరికింది కదా అని వేసుకుంటే మీరు దాన్ని భరించగలిగితే మీ సైజు సరిపోకపోయినా వేసుకుని తిరగచ్చు. అలాగే మీకు ఉపయోగపడడం లేదు అనుకుంటే ఏ పరీక్షలు చేసుకోక్కర్లేదు. ట్రయల్ అండ్ ఎర్రర్లో ఈ పరీక్షలు చేసి మీకు దొరికిన చొక్కా మీకు కరెక్ట్ సైజుకి వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తారు. లేదు లూజ్గా ఉన్నా పర్లేదు, టైట్గా ఉన్నా పర్లేదు, నాకేం అభ్యంతరం లేదు అనుకున్నప్పుడు టైట్ చొక్కా వేసుకుని 2 సార్లు బయటికి రండి, ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. ఏ పరీక్షలు చేసుకోకుండా మీ ఆరోగ్య సమస్యలు తెలవు. ఏ పరీక్షలు చేసుకోకుండా అంత మనం అఫోర్డబుల్గా లేనప్పుడు మనం వీటిని గురించి ఎక్కువ ఆలోచించడం కూడా అనవసరం. Sorry for interruption, Dr. Satyanarayana. Hmm. Do you say that anyone who wants to eat healthy diet should always have testing? వాంట్ ఇంప్రూవ్ దీని డిజబిలిటీ ఏమైనా ఉండి ఏమైనా అనారోగ్యంగా ఉంటే అవసరం ఉంటుంది. ఏం అక్కర్లేదు, గుడ్డే చేలో పడినట్టు వెళ్తామంటే అక్కర్లేదు. I don't agree. Let me say, healthy diets are well defined right from our childhood to adulthood, and get educated about it and follow it. And you don't need any tests to try to take a healthy diet. But once in a year, after some year, you should have some routine testing
And in that, some of these things that Sachinana suggested may be done. But it's not essential that you should go through testing before you start your dieting. Thank you. ఇండివిజువల్ ఒపీనియన్స్ వేరీ, బట్ డెఫినెట్లీ ఆల్ ది పీపుల్, అందరూ తింటున్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యకరమైనది హెల్దీ డైట్ అనే చెప్పి తిని ఈ అనారోగ్య పరిస్థితులు తెచ్చుకుంటున్నాం. అందుకోసం వాటిని కరెక్ట్ చేసుకోవాలంటే ఎందుకు దెబ్బతిందో కూడా తెలియకుండా ఏదో గుడ్డి చెలపడినట్టు ఏ టెస్టులు అవసరం లేకుండా చేసుకుంటే నష్టపోతారో ఆ నష్టాన్ని డైట్కి ఆపాదించద్దు. అప్పుడు అది మనం చెప్పేది. డైట్కి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉపయోగం లేని వాళ్ళందరూ కూడా డైట్కే ఆపాదిస్తున్నారు. ఇది మారాం కాబట్టి మన అనారోగ్యం వచ్చింది. వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితులు ఏమిటో కూడా తెలియదు. ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది 10-20 ఏళ్ళు ఎవరికి జబ్బులు అనేది తెలియకుండా కూడా శరీరంలో ఉంటుంది. ఈ 10-15 ఏళ్ళు మిస్ అయినప్పుడు మాత్రమే జబ్బులు వస్తాయి. సో మనం చెప్పేది ఏంటంటే ఇన్నేళ్ళ నుంచి కూడా ఈ 15 ఏళ్ళు మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఆ జబ్బులు వచ్చే అవకాశమే ఉండదు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ హియర్. థ్యాంక్ యూ. నమస్కారం డాక్టర్. నమస్కారం, చెప్పండి. కెన్ ఐ టేక్ మై టర్న్? మరి ముఖ్యంగా ఒక డౌట్ మీ ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నాను. గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ త్రూ వేగస్ నర్వ్ అని చెబుతారు కదా. నేను ఎక్కడో చదివినట్టు బాగా గుర్తు. అసలు గట్ హెల్త్ కి తర్వాత బ్రెయిన్ హెల్త్ కి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఎందుకు అలా మీరు విన్నది కరెక్టే. గట్ కి మనకి బ్రెయిన్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. ముఖ్యంగా ఈ కమ్యూనికేషన్ వేగస్ నర్వ్ అనే ద్వారా ఏర్పడుతుంది. అది బ్రెయిన్ లో మొదలుపెట్టి వేగస్ నర్వ్ ఈ గట్ అంతా కూడా ముఖ్యంగా ఉన్న గట్లో ఉన్నటువంటి అన్ని అవయవాల్లో ఉన్నటువంటి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అలాగే స్టమక్, వీటన్నిటికీ కూడా సప్లై చేస్తుంది. అలాగే ఇవన్నీ కూడా డైరెక్ట్గా మాట్లాడవు. ఈ బ్యాక్టీరియా కొన్ని కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ముఖ్యంగా సెరటానిన్, డోపమైన్, ఇటువంటి పదార్థాలు కెమికల్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ కెమికల్స్ దే సెండ్ అది అక్రాస్ ద నెర్వ్ వాళ్ళు ఈ సిగ్నల్స్ పంపిస్తారు. ఈ సిగ్నల్స్ పంపించినప్పుడు అది బ్రెయిన్ రీడ్ చేసి దానికి అనుగుణంగా అది రియాక్ట్ అవుతుంది. సో అందుకోసం సెకండ్ బ్రెయిన్ అన్నాం. ముఖ్యంగా మనం ఏది స్పాంటేనియస్గా మనం బ్రెయిన్తో ఆలోచించి కాకుండా మీకు ఇన్స్టింక్టివ్గా తట్టుతాయి కొద్దిమందికి. నాకు తెలియదు, నా బ్రెయిన్ తట్టింది కాదు, నేను ఇలా అనుకుంటున్నాను, ఇది సహజంగా నాకు వచ్చిన థాట్ అని అన్నప్పుడు దట్ థాట్ ఈజ్ యూజువల్లీ రైట్ అవుతుంది. దానికి మూల కారణం మీ బ్యాక్టీరియా పంపించినటువంటి సిగ్నల్స్. అది మనం రీడ్ చేయగలిగితే వాటిని ఆ విధంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. అందుకే దీని సెకండ్ బ్రెయిన్ అని. ముఖ్యంగా ఈ వేగస్ నర్వ్ ద్వారా మనం రియాక్ట్ అవుతుంది. మనకున్న వాటి కోరికలను కూడా అవి పంపిస్తాయి వేగస్ నర్వ్లో. నాట్ ఓన్లీ మన కోరికలే కాకుండా ఈ బ్యాక్టీరియా కూడా వాటికి అవసరాలను కూడా ఈ వేగస్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి పంపిస్తాయి. ఆ విధంగా బ్రెయిన్ రియాక్ట్ అయ్యి మీకు కావలసిన కొన్ని పదార్థాలు తినేట్టు చేస్తుంది. ఆ పదార్థాలు ఈ బ్యాక్టీరియాకి అవసరం. అటువంటి కోరికలను కూడా అవి పుట్టించగల శక్తి ఉంది అని ఈ మధ్య కాలంలో లిటరేచర్ చెప్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ ప్రెజెంటేషన్ డాక్టర్. ఓకే, వీడియో ప్రిపరేషన్ కి సంబంధించి, రెసిపీ ప్రిపరేషన్ కి సంబంధించి 2 వీడియోలు రా ఫుటేజ్ రెడీగా ఉన్నాయి డాక్టర్. తప్పకుండా అది ఒకసారి మన కమిటీ వాళ్ళకి పంపిస్తే చూసి మనం దాన్ని ఏ విధంగా మనం ఎలా ట్రాన్స్ఫర్ చేద్దాం, నెక్స్ట్ దాంట్లోనే మనం చేయొచ్చు. నేను గంట సేపు మాట్లాడక్కర్లేదు, నేను అరగంట మాట్లాడతాను. ఆ తర్వాత మనం ఈ వీడియోలు, వాళ్ళకి మీద అభిప్రాయాలు, ఇవన్నీ ఎంత మనం ఎక్కువసేపు స్పెండ్ చేయగలిగితే ప్రాక్టికల్గా దాన్ని ఎలా చేసుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. అది మనం ఎప్పటిదాకా చెప్తున్నంత తీరే, దీనివల్ల ఊరికే హెడేక్లు రావడం తప్ప చాలా మందికి దీన్ని పూర్తిగా అవలంబించే పద్ధతి మనం చెప్పకుండా అది కొంతవరకు ఇంప్రాక్టికల్గా ఉంటున్నా అనుమానంగా ఉంది నాకు. దాన్ని మనం ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలంటే మనం చెప్పేటువంటి ఆహార విధానం ఎంత తక్కువలో మనకు అవైలబుల్ సోర్సెస్లో దాన్ని ఎక్కువ కష్టపడకుండా మనం ఎలా చేసి తినచ్చు అన్నది ఇంపార్టెంట్. I just wanted to add something here. Yeah, okay, please. One thing is, before we close, any one of you is diagnosed to have irritable bowel syndrome, or anyone suspects irritable bowel syndrome, is labeled as irritable bowel syndrome, always rule out drugs you are taking as a cause for it. Most importantly, diabetics or metformin. An enormous number of patients with diabetes and metformin are labeled
mislabeled as irritable bowel syndromes. Be aware of it. And apart from that, other drugs also can do it. Keep it in mind. And secondly, something very important you raised, sir, gut-brain connection. So when you say gut and brain are connected, and say Dr. Satyanarayana gave a wonderful presentation on gut microbiome. Which specialist will you consult for this gut-brain connection and gut microbiome? Ask opinions. Gastroenterologist, generally. That's what people think. But it's something like, if we have a hematology problem, the heart pumps blood, but heart specialists are not hematologists. So be aware of it. Gut microbiome and gut brain connection is too complex for gastroenterologists. Just be aware of it. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చిన్న క్లారిఫికేషన్ డాక్టర్ గారు, చెప్పండి. మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మన క్రేవింగ్స్ అనేవి మనవి కావు, గట్ బ్యాక్టీరియా ప్రపోజ్ చేసేవి అంటారా? ఒక విధంగా కొంతమంది అలాగే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. అవి 2 కలిపే ఉంటాయి. అంటే దాని ఇంపార్టెన్స్ పెంచడం కోసం కొద్దిగా దాని రోల్ ఎగ్జాగరేట్ చేస్తారు. అంటే అంత ఎగ్జాగరేట్ చేస్తే తప్ప మామూలు యావరేజ్ పీపుల్‌కి అర్థం కాదు. అందుకోసమని కొద్దిగా ఎగ్జాగరేటే చేస్తారు. కొద్దిగా ఎగ్జాగరేట్ చేస్తారు. ఆ మామూలు బ్రెయిన్ పనిచేయకపోతే అసలు బ్రెయిన్ తీసేస్తే చాలామంది బతకాలి. గట్ బ్యాక్టీరియా సరిపోతాయి. కానీ అలా అవును. జరగట్లేదు. అలా జరగట్లేదు. అంటే ఈ రెండిట్ల యొక్క కాంబినేషనే మనకి ఉపయోగం. మన మామూలుగా ఉన్న బ్రెయిన్ సెల్సే పవర్‌ఫుల్. దాన్ని కంట్రోల్ చేస్తున్నది ఈ గట్ బ్యాక్టీరియా. ఇంతకుముందాక మనకు తెలియదు. దీని కనెక్షన్ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అందుకోసమనే అది ఇంపార్టెంట్. అంటే మన క్రేవింగ్స్ ని మనం ఫుల్ఫిల్ చేయాలంటారు. అటువంటివి వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించాలి. ఎందుకొచ్చింది ఈ థాట్ అన్నది. అది గనుక రీజనబుల్‌గా, రేషనల్‌గా ఉంటే డెఫినిట్‌గా ఫుల్‌ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రోతలందరికీ అన్మ్యూట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఎవరన్నా ప్రశ్న అడగదలుచుకుంటే వారు అన్మ్యూట్ చేసుకుని అడగొచ్చండి. చైతన్య గారు, మీరు క్వశ్చన్ ఉంటే అడగండి. ఎవరైనా కామెంట్స్ కూడా పాస్ చేయొచ్చు కావాలనుకుంటే. I can see Uday Prashant also in this one. If any comments or any questions. Yeah. All discussions are welcome, but one by one. వెంకటేశ్వరరావు గారు, చందర్లపాటి, చెప్పండి సార్. యాక్చువల్గా ఈ డైట్ విషయంలో నాది ఒక చిన్న యాడింగ్ అండి. అంటే మనం ఇప్పుడు గట్ గురించి డాక్టర్ గారు మనకి ఇప్పుడు 3 క్లాసులు చెప్పారు. ఆ 3 క్లాసులు విని వాటి మీద మీరు డౌట్స్ అడగదలుచుకుంటే అర్థం చేసుకునే డౌట్స్ అడగండి. కాకపోతే డైట్ విషయంలో మటుకు డాక్టర్ గారి దగ్గర ఒక ఒపీనియన్ తీసుకుని డైట్ని ఫాలో అయితే చాలా వండర్ఫుల్గా ఉంటుంది అన్నది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. దాన్ని దయచేసి అందరూ కూడా ఫాలో అవటానికి ట్రై చేయండి. ఇక్కడ మనం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, డాక్టర్ గారికి ఉన్న అనుభవాన్ని మనకు పంచుతున్నారు. దాని మీద మనకు అవగాహన రావటానికి. కానీ ముఖ్యంగా డైట్ ఫాలో అవ్వాలి అని అనుకునేవారు పూర్తిగా డాక్టర్ గారి సలహాని ఫాలో అయితే మీరు అనుకున్న రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అది నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల కిడ్నీ ట్రబుల్స్ వస్తున్నాయని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం సార్? ఫ్రోజన్ అంటే అవి ప్రాసెస్డ్ అండి. అవి అప్పుడే దాన్ని ఫ్రోజ్ చేసి ఎప్పుడో 6 నెలల క్రితం చంపేసిన ఒక చికెన్నో లేకపోతే హాంకాంగ్లోనూ వియత్నాంలో తయారు చేసిన ఫిష్ను మీకు దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో కొన్ని
ఎడిటివ్స్, పర్టికులర్లీ నైట్రోజమైన్ అనేటువంటి ఎడిటివ్స్ యాడ్ చేస్తారు వాళ్ళు. అలా చేసినప్పుడే అది ప్రిజర్వ్ అవుతుంది. లేకపోతే మామూలుగా ఫిష్ని చంపి మీరు ఇంట్లో పెడితే 2 రోజులకి అది కుళ్ళిపోతుంది. అలా కాకుండా వియత్నాంలో తయారు చేసిన ఈ ఫిష్ మీకు ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ సూపర్ బజార్లో ఉండి తర్వాత మీ ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ఫ్రోజన్ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ థా చేసి మీరు వండుకునేదాకా ఫ్రెష్నెస్ ఉండడానికి కారణం వాటిలో యాడ్ చేసేటువంటి ప్రిజర్వేటివ్స్, వాటిలో ముఖ్యంగా ఉండేటువంటివి నైట్రోజమైన్ డెరివేటివ్స్. వాటి వల్ల ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా అందుకే జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా అమెరికా, యూరోప్లో వాళ్ళలో ఎక్కువ మంది ఫ్రోజన్ ఫుడ్ తినడమే అలవాటు తప్ప ఫ్రెష్గా ఉన్నటువంటి మీట్కి వాళ్ళకి అవైలబిలిటీ లేకపోతే వాళ్ళకి దాని మీద పూర్తి అవగాహన వాళ్ళందరూ కూడా ఫ్రోజన్వే తింటారు. అది కన్వీనియంట్గా వాళ్ళు దే కెన్ పర్చేస్ ఫ్రమ్ ది సూపర్ బజార్. సో అటువంటి వాటిలో ఈ కంటామినేషన్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. దాన్ని చాలామంది వాళ్ళందరూ అవే తింటున్నారు కాబట్టి దానికి ఫ్రెష్ మీట్కి మన దేశంలో ఇంకా ఇప్పటికి కూడా చాలాసార్లు మనకి ఫ్రెష్ మీటే తినడం ఎక్కువ మందికి అలవాటు ఈ ఫ్రోజన్ మీట్ కంటే. సో అందుకోసం మనం దాని గురించి అంత ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఈ కంటామినేటెడ్ ఫుడ్ గురించి ఫ్రెష్గానే తింటున్నారు కాబట్టి ఎవరు కూడా ఈవెన్ మటన్ షాప్ వాళ్ళు కూడా ఎక్కువసేపు అక్కడ ఉంచుకోలేరు దాన్ని. మనకి అంత పెద్ద ప్రాబ్లం లేదు. అది యూరోపియన్ దేశంలోనూ అమెరికాలోనూ 90-95% అది నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళందరూ కూడా ఈ ఫ్రోజన్ మెటీరియల్ తింటారు. దాంట్లో వచ్చే ప్రిజర్వేటివ్స్ మోర్ డేంజరస్, కార్సినోజెనిక్. థ్యాంక్ యూ. సార్, హెవీగా నాన్ వెజ్ తినే వాళ్ళకి గట్ బ్యాక్టీరియా సరిగా ఉంచడానికి ఏమైనా ప్రత్యేకంగా తీసుకోవాలా అని అడుగుతున్నారు. ఏమీ అవసరం లేదండి. 2.5 మిలియన్ ఇయర్స్ మనం గట్ బ్యాక్టీరియా నాన్ వెజిటేరియన్ తోటే మనం సహజీవనం చేసాం. అందుచేత ఈరోజు కూడా ఈ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ ఈ మోడర్న్ నాగరికతకి ఎక్స్పోజ్ కాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా తింటుంది. వ్యవసాయం తెలియని వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ మసయా పీపుల్ ఇన్ ద ఆఫ్రికా, అలాగే వేరియస్ కంట్రీస్లో ఉన్నటువంటి ట్రైబల్ రీజియన్లో బతుకుతున్న, ఇందాకనే చూపించిన అమెజాన్ నదీ ప్రాంతంలో బతుకుతున్న ఎన్నో తెగలు, వాళ్ళెవరూ కూడా నాన్ వెజిటేరియన్ తప్ప వాళ్ళలో 80% నాన్ వెజిటేరియనే ఉంటుంది. సో వాళ్ళెవరికీ కూడా ఈవెన్ వైటమిన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ జీవనాలు గడుపుతున్నారు. ఏ బ్లడ్ టెస్టులు కూడా అవసరం లేకుండానే. అది న్యాచురల్గా వాళ్ళు సంక్రమించారు. అవన్నీ మార్చడం వల్ల మనకి ఈ రోజున జబ్బులు వస్తున్నాయి. ఏ జబ్బులు రాని వాళ్ళు తింటున్న డైట్ అలా వాడుకోవచ్చు, ఏ టెస్టులు కూడా అక్కర్లేదు. కానీ ఎప్పుడైనా జబ్బులు వచ్చి అసౌకర్యంగా ఉంటే అదేమిటో తెలియకుండా మనం ఏ డాక్టర్ కూడా కొన్ని పరీక్షలు లేకుండా ఎవరు చేయలేరు. నీకేం అవసరం లేదు అలాగే తిను అని వెళ్ళిపోతూ ఉంటే మాత్రం వాళ్ళ జబ్బులు తగ్గవు, తర్వాత వాళ్ళు మనం ఇచ్చే సలహాలు అంత ఎక్కువ ఉపయోగపడవు. సో ఎవరికి ఇవన్నీ అవసరం అంటే ఇప్పుడు దాకా తీసుకున్న న్యాచురల్గా అనుకుని మంచిది అనుకున్న డైట్ తింటూ కూడా వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ అవసరం వస్తాయి. అందుకోసం ముఖ్యంగా వాళ్ళకి ఉన్న ప్రస్తుతం తింటున్న ఆహారం వాళ్ళకి సూట్ అయిందా లేదో తెలుసుకోవడం. అలాగే కార్నివోర్ డైట్ అని మంచిదని చెప్పిన మాత్రాన అందరికీ అది పనిచేయాలని లేదు. అలాగే కంటామినేటెడ్ ఫుడ్ తింటే పులిసిపోయినటువంటి నాన్ వెజిటేరియన్ తిన్నా కానీ చాలా స్టార్ హోటల్ దగ్గర నుంచి ఈ రోజు నిన్న మొన్న మిగిలిపోయిన నాన్ వెజిటేరియన్ కూడా మళ్ళీ వాళ్ళు రీహీట్ చేసి పెడుతున్నారు. సో అందుకోసమని నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి, కంటామినేటెడ్ ఫుడ్ గురించి నేను చెప్పట్లేదు. కంటామినేషన్ లేకుండా ఫ్రెష్గా మీరు కొనుక్కుని మీ అంతటి మీరే చేసుకున్నప్పుడు ఇవన్నీ వర్తిస్తాయి. అలాగే స్టార్ హోటల్ అంత మాత్రాన వాళ్ళు ఏమి ఫుడ్ని స్టోర్ చేయకుండా ఇవ్వకుండా మీకేం ఉండవు. అటువంటి చోట్లే ఫ్రోజన్ ఫుడ్ అనేది ఎక్కువ దొరుకుతుంది. ది బిగ్గర్ ది హోటల్, ది బిగ్గర్ ది కంటామినేషన్. సో అందుకోసమని వాటి యొక్క లిమిటేషన్స్ అవి తెలుసుకుని మనం అటువంటి వాటిని వాడుకుంటే మంచిది. థ్యాంక్ యూ. పూర్ణ గారు, డాక్టర్ గారు ఇంకా ఉత్సాహంగా ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు 1.5 గంట అయినప్పటికీ అని వారు తెలియజేస్తున్నారండి. పూర్ణ గారికి థ్యాంక్ యూ వెరీ పూర్ణ మచ్. గారు మా ఉత్సాహం అంతా మీ వల్లే అది. పూర్ణ గారు, డాక్టర్ గారు ఎక్సర్సైజ్ మీద 18 వీడియోలు చేసి పెట్టారండి. ఆల్రెడీ యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయి.
వాటిని మీరు ప్రత్యేకంగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా నా పర్సనల్ ఒపీనియన్ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ మై. ఈ డైట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం కూడా దాన్ని ఎక్సర్సైజ్ కూడా తీసుకుంటాం. అప్పుడు కూడా మనం ఇంకా ఎక్స్టెన్సివ్గా వాటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి మనం వాటిలో అందరి చేత కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని అందరికీ అవగాహన పెంచుతాం. ఈ లోపుగా వాళ్ళందరూ ఆ వీడియోలు చూసినట్టయితే ఇంకా ఎక్కువ ఉపయోగం. అలాగే సార్. థ్యాంక్ యూ. తప్పకుండా. సార్, సభ్యులు హౌ టు ఇంప్రెస్ ఆన్ కార్నివోర్ డైట్ అని అడుగుతున్నారు సార్. మనం ఏమి ఇంప్రెస్ చేయక్కర్లేదు. వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు తింటారు. ఎవరికి అవసరం మనం గుర్తిస్తే చాలు. మనకేం ప్రత్యేకమైన ఏజెండా లేదు ఈ డైట్ని ఇలాగే అందరికీ ఇవ్వాలని. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నామంటే దీని నుంచి విముక్తి పొందాం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కానీ లేకపోతే ఎవరు తింటున్న వాళ్ళు తింటూ ఉంటున్నారు అందరిలాగే ఇందాక. అన్ని ప్రపంచాల్లో అదే చేస్తున్నారు. అందరికీ మనం వెళ్ళి ఇది తినండి అని మనం ఏం చెప్పట్లేదు. ఎవరిని అడుగుతున్నామంటే మాకు ఈ సమస్యలు ఉన్నాయి, దీనికి లో కార్బోహైడ్రేట్ చేయడం వల్ల ఏమైనా సమస్యలు తీరుతాయా అన్న వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తున్నాం, కానీ అందరినీ ఇదే తినమని మనం సూచించట్లేదు. వాళ్ళ తినగలిగితే మంచిదే, కానీ అందరికీ దీని గురించి అవగాహన పెంచుకుని వాళ్ళు నమ్మినటువంటి అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం అందరికీ ఉండదు. పైగా వాళ్ళకి వచ్చిన అనారోగ్య సమస్యలు డైట్ వల్ల వచ్చాయని కూడా తెలియదు. ఎన్నో ఏళ్ళ నుంచి హైపర్ టెన్షన్ ఉంది, దానికోసం మందులు వాడుకోవడం తప్ప రెండోది లేదు. అలాగే డయాబెటీస్ వస్తే మందులు వాడుకోవడం లేదు అని డాక్టర్లు పేషెంట్లు నమ్ముతున్నారు. అటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళే డాక్టర్ అందరినీ మీరు మారండి అని చెప్పే అంత కెపాసిటీ నాకు లేదు. నా మాట వినవలసిన అవసరం లేదు. ఎంతమంది డయాబెటీస్ వాళ్ళకి డాక్టర్లు ట్రీట్ చేస్తున్న వాళ్ళకి తెలుసు డయాబెటీస్ని మనం మార్చుకోవచ్చని. ఎంతమందికి హైపర్ టెన్షన్ ట్రీట్ చేస్తున్న వాళ్ళకి హైపర్ టెన్షన్ మందులు లేకుండా కూడా తగ్గించుకోవచ్చు అన్న అవగాహన ఎంతమందికి ఉంది? సో అందుకోసం వాళ్ళ అవగాహన మనం మార్చలేము. అంత డిఫికల్ట్. అందరికీ కార్నివోర్ డైట్ చేయమని చెప్పే శక్తి నాకు కూడా లేదు. ఎవరికైనా ఎవరికి ఉపయోగపడుతుందని నా దగ్గరికి వచ్చి అడిగితే మాత్రం వాళ్ళకి కొన్ని పరీక్షలు అవి చేసి ఇది ఉపయోగపడుతుందో లేదో చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ. సార్, సభ్యులు ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు, లేని పక్షంలో ప్రశ్నలు ఆయన ఇంకో పంపవచ్చు. క్వశ్చన్ కూడా అడిగారు, హౌ టు మెజర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే రక్తంలో చేయవలసి వస్తుందండి దీన్ని. ఇది క్రాఫ్ట్ ఇన్సులిన్ టెస్ట్ అంటారు. ఇది హాస్పిటల్ వాతావరణం, ల్యాబొరేటరీ వాతావరణంలోనే చేయగలుగుతారు. మీ దగ్గరలో ఉన్న ల్యాబొరేటరీలో దీని పేరు చెప్పి ఇది చేసే అవకాశం ఉంది, వాళ్ళకి దీని మీద అవగాహన ఉంటే అక్కడ చేయించుకోవచ్చు. లేకపోతే మా దగ్గరికి రండి, మేము చేయించి పెడతాం. సార్, మీరు అడిగిన ప్రశ్నకు వచ్చినట్టుంది. 6 years పాపకి లో కార్బ్ డైట్ చేయొచ్చా సార్? మధు గారు అవసరం ఉండి వాళ్ళు అడుగుతున్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేసుకుని ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఈ లో కార్బోహైడ్రేట్ డైట్ చేయడం వల్ల ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. అది ఏడిహెచ్డి ఉన్నా ఇంకోటి ఉన్నా వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ డిఫెక్ట్ ఉండబట్టే ఇటువంటివి వచ్చాయి. ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకుని అది చేయడం వల్ల ఉపయోగం ఉందా, ఎందుకంటే చిన్నపిల్లల్లో ఎపిలెప్సీ ఉన్న వాళ్ళందరికీ చేస్తున్నారు ఇది. వాళ్ళందరికీ ఏ టెస్టులు చేసుకోకుండా చేసుకోవచ్చు, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. గుడ్డెచ్చేలోపండి ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు వాళ్ళకి. సో అలా కాకుండా మెజర్ చేసి మనం టెస్టులు చేసుకున్నప్పుడు, ఇప్పుడు బీపీ మాత్రలు వాడుకుంటున్నారు అనుకోండి, బీపీ మెజర్ చేయకుండా వాడకూడదు అంటే వాడుకోవచ్చు, కానీ ఎక్కడికి వెళ్తుంది అని తెలియదు వాళ్ళకి. దానివల్ల వచ్చే లో బీపీ వచ్చినప్పుడు లేకపోతే హై బీపీ వచ్చినప్పుడు మందులు ఎలా మార్చాలని తెలియదు, అప్పుడు అవసరం వస్తాయి టెస్టులు. అలా కాకుండా ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఏడిహెచ్డి వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకుని దాని ప్రకారం మనం చేసుకుంటే మంచిది, ఫలితాలు వస్తాయి. ఈ చేయడం వల్ల ఉపయోగం ఉందో లేదో కూడా మీకు తెలుస్తుంది. ఏ టెస్టులు లేకుండా అయితే మాత్రం నాకు చెప్పే శక్తి లేదు. మీకు ఎవరైనా ఏ టెస్టులు లేకుండా ఇది వాడుకుంటే మంచిది అనుకుంటే మీరు వాడుకోవచ్చు. సార్, కెన్ వి ఈట్ లివర్ డైలీ అని అడుగుతున్నారు సార్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీకున్న నీడ్స్, దాంట్లో ఎంత తింటున్నారు ఏంటి, దాంట్లో లివర్ వల్ల వచ్చేటువంటి కొన్ని ఉపయోగాలు కొన్ని నష్టాలు ఉన్నాయి. దాన్ని ఎంత తినాలి అనేది మీరు మెజర్ చేసుకుని ఆ ఇన్సులిన్ టెస్ట్ చేసుకుని దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు.
సార్ రామ్ గారు, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం విత్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బాడీ పెయిన్స్ ఆర్ కమింగ్ సార్. డెఫినెట్లీ ఆటో వస్తాయి అది. ఇమ్యూన్. జబ్బు లక్షణమే అది. అందుకోసమనే వాటిని ఫైబ్రోమయాలజీ అని కూడా అంటారు. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. వీటిని ఏ టెస్టులు చేయకుండా చెప్పే శక్తి నాకు లేదు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ప్రేక్షకులందరికీ ఓపికగా సమాధానాలు చెప్పిన డాక్టర్ గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. సార్ నాదొక చిన్న అడగండి. నమస్తే మేడం. డాక్టర్ గారు. హలో హలో, ఎవరండి? నేను ఉదయ్ ప్రశాంత్ అండి. కొంచెం అదే ఆ డౌట్ అదంతా ఉంది. ఇప్పుడు చెప్పండి. కార్నివోర్ డైట్ అంటే చాలా మందికి ఇండియాలో వెజిటేరియన్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇంప్రెస్ చేయడం కొంచెం కష్టం. అవన్నీ ఓకే. ఆర్గ్యుమెంట్స్ కరెక్టే. అది ఓకే. మనం 2000-3000 సంవత్సరాల క్రితం అలా ఉన్నామని. ఇప్పుడున్న ఓకే. మనకి కల్చరల్ వాటికి ఎలా మనం కన్విన్స్ చేయాలి? ఇది అంత ఈజీ కాదు కన్విన్స్ చేయడానికి. చాలా మంది నాన్ వెజిటేరియన్, 80% ఆఫ్ ఇండియాలో కూడా నాన్ వెజిటేరియన్ తింటారు. నాన్ వెజిటేరియన్ ఒకటే తిని బతకట్లేదు. ఇండియాలోనే మోస్ట్ హైయెస్ట్ వెజిటేరియన్ ఉంది ప్రపంచంలో. వెజిటేరియన్ వాళ్ళకి ఇది అంత ఈజీ కాదు. వాళ్ళు చేయలేరు ఈ పని. వాళ్ళు ఉన్న ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉంది, దాన్ని నాన్ వెజిటేరియన్ తినడం వల్ల సాల్వ్ అవుతుందని నమ్మితే వాళ్ళు చేయగలుగుతారు. లేకపోతే దాంతో మిగతా ఉన్న ట్రీట్మెంట్, స్టాండర్డ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అవి వాడుకుంటూ వాళ్ళు ఆల్టర్నేటివ్స్ అనేది ఒక్కటే మనం చెప్పట్లేదు. దీనివల్ల కొంతవరకు ఉపయోగం ఉంటుందని చెప్తున్నాం, అంతేగాని ఇది ఒక్కటే అని చెప్పట్లేదు. సో వాళ్ళు ఆ డ్రగ్ థెరపీ వాడుకుంటూ దాన్ని కాలంగా వెళ్ళిపోవచ్చు. అంటే నాన్ వెజిటేరియన్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. డెఫినెట్గా ఇప్పుడు ఇది ఎవరికి అది బేకన్ ఇవన్నీ దట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్. అది ఇంక్లూడింగ్ ప్రాసెస్డ్ మీట్. అది ఎట్లా వచ్చింది అది కూడా. అంటే ఇది ఒక్కటే కాదు. అంటే ఇది చాలా మంది ఇప్పుడు మానేస్తున్నారు, వాళ్ళకి క్యాన్సర్లు వస్తాయని. ఇవన్నీ సార్ ప్రాసెస్డ్ మీట్ యాక్చువల్గా తింటే క్యాన్సర్లు వస్తాయి. ప్రాసెస్డ్ మీట్కి ఫ్రెష్ మీట్కి తేడా ఉంది. అది తెలియకుండా ప్రాసెస్డ్ మీట్ తినే వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి అదే అదే ఆ, చెప్పాలి. ఇది తప్పని అంటలేదు, బట్ మనకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలని, అంతకనే ఏం లేదు. ఎవరైనా వచ్చి అడిగితే చెప్పగలుగుతామేమో. మనం వాళ్ళ పరీక్షలే చేసుకోకుండా మన దగ్గరే రాకుండా జనరల్గా అన్ని ఇవ్వడం అనేది సాధ్యపడే అవకాశం లేదు. నాకున్న శక్తి లేదు అంత. అందరినీ వాడికి వచ్చే డౌట్లు ఏమొస్తాయో తెలుసుకుని దాన్ని, అందుకే క్వశ్చన్ ఆన్సర్లు పెట్టాము. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వాటిని మనం సాల్వ్ చేయగలుగుతాం. కానీ వాళ్ళందరికీ ఏ డౌట్ వస్తుందని మనం ముందే ఊహించి దానికి ఆన్సర్లన్నీ మన దగ్గర ఉన్నా కానీ అది చెప్పవలసిన సందర్భం అవునో కాదో కూడా తెలియదు మనకి చాలాసార్లు. ఓకే, థ్యాంక్ యూ. రైట్. లత గారు, మీరేమన్నా ప్రశ్న చెప్పండి. అడగదలుచుకున్నారు? లతా శీలం గారు. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. నేను డైట్ చేస్తున్నాను సార్, కానీ మా ఇంట్లో వాళ్ళు చేయట్లేదు. అప్పుడు కర్రీస్ రోజు కోకోనట్ ఆయిల్తో చేసి వాళ్ళకి పెట్టచ్చా సార్? పెట్టచ్చు, కానీ దానివల్ల ఫలితాలు రాకుండా మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించకుండా కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల కొన్ని స్టడీస్లో నష్టాలు జరుగుతున్నాయి. కేరళ వాళ్ళు అందరూ కూడా చేస్తున్నారు అదే. వాళ్ళు కార్బోహైడ్రేట్స్ ఏం తగ్గించరు, కోకోనట్ ఆయిల్ వాడతారు. అందుకోసం వాళ్ళకి గుండె జబ్బులు తగ్గలేదు. అంత కాంట్రరీ చాలా వాటి కన్నా కూడా బ్యాడ్ డిసీజ్ కూడా అక్కడ ఉన్నాయి కేరళలో. డిఫ్యూజ్ డిసీజు, ఇవన్నీ కూడా వెసల్ సరిగా లేకపోవడము, ఇటువంటివి ఎంతోమంది మా ఫెల్లో కార్డియాక్ సర్జన్స్ ఎన్నోసార్లు షేర్ చేశారు.
అందుకోసమని కొంతవరకు ఈ కోకోనట్ ఆయిల్, సాచురేట్ ఫ్యాట్స్ ఇవన్నీ ఏ సందర్భంలో పనిచేస్తాయని కూడా తెలుసుకోవాలి. అది కాకుండా వాళ్ళు కార్బోహైడ్రేట్స్ తింటూ రోజు ఇంకా మిగతా మార్పులు చేయకుండా ఈ సాచురేట్ ఫ్యాట్స్ తింటూ ఉంటే కోకోనట్ ఆయిల్ మరి ఇంకా ఎక్కువ నష్టపోతారు కూడా. సో ఆ లిమిటేషన్ తెలుసుకుని వాళ్ళు అది వాడితే మంచిది. అలా కాకుండా ఒకళ్ళకి పనిచేసింది కదా అని రెండో వాళ్ళు వాడితే నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పరీక్షలు అవసరం. అంచేది యూనిఫామ్గా అందరికీ ఒకే డైట్ ఇచ్చి ఇది అందరికీ పనిచేస్తుందని చెప్పే శక్తి నాకు లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నెక్స్ట్ సెషన్ 21 జూన్ మళ్ళీ మరోసారి మనం జూమ్ మీటింగ్లో అందరం కలుద్దామండి. ఈలోపు అందరూ కూడా ఈ గట్ బ్యాక్టీరియా మీద ఓ 3 పార్ట్లు చూసి ప్రశ్నలు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే తయారుగా ఉండవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. అలాగే ఈ సెషన్లో కలిసిన సోమరాజు గారు తమ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. ఈ సెషన్ ఇంతటితోటి ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. 1 సెకండ్ ఇది చెప్పండి సార్. ఇంకొక సెక్షన్ ఈ గట్ బ్యాక్టీరియా మీద విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఏం చేయగలదు, ఏ విధంగా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు అనే దాని గురించి ఇంకొక క్లాస్ చెప్దామని నా కోరిక. దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే సరే కంటిన్యూ చేస్తాము, లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ మనం ఆన్సర్ చేద్దాం. తప్పకుండా సార్. అది ఈ మెడికల్ టర్మ్స్లో మెడికల్ యూసేజ్లో ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చు అని అన్నది డాక్టర్ గారి వైపు నుంచి ఒక క్లాస్ తయారు చేసి మన అందరి కోసం చెప్తాము అని చెప్తున్నారండి. మెడికల్ సైన్సే కాదు, ఒక్క గట్ బ్యాక్టీరియాని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఈ గట్ హెల్త్ లో ఎలా ఆలోచిస్తుందో చెప్తాం. మిగతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏ విధంగా మన ఎవ్రీడే లైఫ్ లో ఎలా వాడుకోవచ్చో కూడా మనం తెలుసుకుందాం. అంటే ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకోలేకపోతే అన్ఎడ్యుకేట్ గా గుర్తించాలి మనం. అంచేత దాన్ని పూర్తిగా దాని మీద పట్టు రావాలంటే ప్రతి వాళ్ళకి ల్యాప్టాప్ ఉంది, ప్రతి వాళ్ళకి అవకాశం ఉంది. వాళ్ళకి వచ్చే చాలా డౌట్స్ను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలా మెరుగైన విధంగా మనం దాన్ని వాడుకోవచ్చని నా నమ్మకం. అందుకోసం మాకు తెలిసిన కొద్ది నాలెడ్జ్ని మీకు కూడా షేర్ చేస్తాం. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. మా అందరం కూడా 21 జూన్ మరోసారి జూమ్ మీటింగ్లో కలుద్దామని అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అలాగే టీమ్ మీటింగ్కి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే. థ్యాంక్ యూ.